ముందుగా మీరే చెప్పండి మాధవరావు గారు, బియ్యం విషయంలో ఎన్ని క్వింటాళ్ల అంచనాలు ఉన్నాయండి? ఇప్పటికి దాదాపుగా 10,000 క్వింటాళ్ల వరకు మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన లెక్క కనబడుతుంది. నిన్న మనకి 2 రోజుల్లోనే 40,000 టన్నులు దొరికినాయి. సో మొత్తంగా ఎంత బియ్యం తరలిపోయిందనేది మీ అంచనా? మేడం గారు, రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 2,20,000 టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది మేడం. దాంట్లో ఇప్పుడు ఈ రోజున ఈ బియ్యం అనేది దగ్గర 50% అబౌవ్ ఈ వచ్చే దాంట్లో ఈ పక్కదారి పడుతున్నాయి మేడం. అది వివిధ రూపాల్లో జరుగుతా ఉంది. అంటే 1,00,000 టన్నులు దాదాపుగా 1,00,000 టన్నులు సుమారుగా. దీనికి కారణం ఏంటంటే మేడం, పట్టుబడిన బియ్యమే గౌరవ మంత్రివర్యులు గారు ఎంతో కష్టపడి గతంలో ఎవరో చేయనటువంటి విధంగా ఆయన ఇన్స్పెక్షన్ చేసి విపరీతంగా తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. 58,000 టన్నుల వరకు ఆయన పట్టుకోవడం జరిగింది. ఇంకా పట్టుకునే ఏంటంటే పట్టుకొని తరలిపోయి ఎన్ని ఉంటాయి అనేది మనం ఒక అంచనాకు రావచ్చు మేడం. ఇప్పుడు ఈ రోజున ఈ గతంలో కూడా ఎంతో కొంత ఉండేది మేడం. అంటే ఈ వ్యానులు రాకముందు, MDO వెహికల్స్ రాకముందు అసలు లేదని నేను చెప్పను కానీ ఒక 10% ఎంతో కొంత ఫ్రాడ్ జరిగేది మేడం. ఈ వెహికల్స్ వచ్చిన తర్వాత రైట్ రాయల్ గా ఇవాళ వాళ్ళు మిల్లులు డైరెక్ట్ గా చేర్చే పరిస్థితి చేస్తున్నారు మేడం. వీళ్ళందరూ కూడా ఆ రోజున వైసీపీ ప్రభుత్వం కావాలని నెలకి 20 కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఇస్తూ ఒక 600-700 కోట్ల రూపాయలు వ్యాన్లు సబ్సిడీ ఇస్తూ వాళ్ళని ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఉండాల్సిన అర్హతలు బియ్యం పంపిణీ చేయడానికి వాళ్ళకి లేకపోయినా కానీ రూల్స్ ను బుల్డోజ్ చేసి వాళ్ళ MDO వెహికల్స్ వాళ్ళ కార్యకర్తలు నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క గతంలో చౌక డిపో డీలర్ల కంటే అన్ని 4-5 అధికారులు ఉండేవాళ్ళు మేడం. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా గానీ వాళ్ళు ఇమీడియట్ గా చెక్ చేసి కేసులు బుక్ చేసి పెనాల్టీలు వేసేవాళ్ళు. విపరీతంగా వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఉండే మేడం. ఈ గత 5 సంవత్సరాల నుంచి వచ్చిన 5 నెలల నుంచి కూడా ఈ అధికారులు ఎవరో కూడా MDO వెహికల్స్ చెక్ చేసిన పాపన పోలేదు మేడం. ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి దత్తపుత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు MDO దగ్గరికి వెళ్ళొద్దు అనేది. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిన తర్వాత కూడా అదే మూడ్లో అధికారులు ఉన్నారు మేడం. ఇవాళ రాష్ట్రంలో విజిలెన్స్ గానీ లేకపోతే సివిల్ సప్లైస్ గానీ వీళ్ళంతా కూడా అధికారులు స్ట్రిక్ట్ గా పనిచేస్తే ఇది అరికడతాం పెద్ద బ్రహ్మాండం కాదు మేడం. అవును. అయితే ఇది ఎప్పటి నుంచి మొదలై ఉంటుంది మాధవరావు గారు? అంటే ఇది ఏమన్నా ఎజెండాగా ఎవరైనా పెద్దలు అందరూ కూర్చొని దీన్ని ప్లాన్డ్ గా ఇదో నడిపిస్తున్న మాఫియాగా ఏమన్నా చూడాలా? మీరు అన్నట్లుగా విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ ఇద్దరు కలిసి చేయగలిగినంత ధైర్యం వీళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదేంటంటే మేడం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు ఉన్నా ఎవరన్నా TVSల మీద కొనుక్కుని ₹2, 10 బస్తాలు 5 బస్తాలు తీసుకుని అమ్ముకునే విధంగా గుట్టుగా జరిగేది మేడం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక ఆదాయ వనరుగా పరిగణించి కోర్టులతో సంబంధాలు పెట్టుకుని స్టేట్ వైడ్ గా ప్రతి నియోజకవర్గానికి ఒక మాఫియా లీడర్ తయారయ్యారు మేడం. వీళ్ళు బలవంతంగా ఈ వ్యానుల ద్వారా వ్యాన్లాళ్లే కొంటున్నారు మేడం బియ్యం. ₹10 లెక్కన కార్డుదారుల దగ్గర కొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బల్క్ గా ఆ వైసీపీ మాఫియా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేర్చమన్న చాటుకి చేర్చే బాధ్యత వీళ్ళు తీసుకుంటున్నారు మేడం. ఆ విధంగా సాగి విపరీతమైనటువంటి ఆదాయ వనరులుగా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాఫియా వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఆదాయం లేనటువంటి వాళ్ళు కోట్లకు పడగలిస్తారు మేడం. వీళ్ళు ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఒక మిల్లు లీజుకు తీసుకుంటారు మేడం. అది గోడౌన్ గా వాడుకుని అక్కడికి సరుకంతా చేర్చుకుని అక్కడి నుంచి బల్క్ ఇతర రాష్ట్రాలకు కానీ పోర్టులకు కానీ పంపుతా ఈ మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్టులు కానీ అధికారులు కానీ ఆ సంబంధిత నాయకుడు వాళ్ళని ఇబ్బంది లేకుండా చూస్తారు మేడం వీళ్ళకి. ఇవన్నీ కూడా కాకినాడ పోర్టు ఆధారంగా ఎక్కువగా వెళ్ళాయి మేడం. గతంలో మన గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ బాగా చెకింగ్ చేసిన తర్వాత అది చెన్నైకి, బెంగళూరుకి, లేకపోతే బాంబే, విశాఖపట్నం పోర్టులకు వెళ్ళటం మొదలు పెట్టాం మేడం. దీన్ని అరికడటానికంటే మేడం ఒకటి మేడం మెయిన్ బేసిక్ ఏంటంటే తినే బియ్యం గనక కార్డుదారులకు ఇస్తే ఈ బ్లాక్ మార్కెట్ అనేది 50% అరికడటం జరుగుతుంది మేడం. దానికి మా వైపు నుంచి ప్రజల్లో ఉండే మా వైపు నుంచి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రూపాయి బియ్యం అనే దాన్ని తీసేస్తే రాజకీయ పార్టీలకు నష్టం వస్తుందని ఒక ఆలోచన చేస్తున్నారు.
ఓకే. అందువల్ల ఈ రూపాయి బియ్యం అనేది మేడం, రూపాయి బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకుంటారు మేడం. ఇవాళ మార్కెట్ లో అదేనా మేడం రేషన్ బియ్యం మేడం, అది అంటే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ రూపాయి బియ్యాన్ని 50% కోట అలాగట్టి పెట్టి మిగతా 50% ఇవాళ మార్కెట్ లో 50 నుంచి 60 రూపాయలు పీపీటీ బియ్యం ఉన్నాయి మేడం. వాటిని 10 రూపాయల లెక్కన కార్డుదారులకు కనుక ఇచ్చేటట్టయితే కార్డుదారులు ఎవరో బాధపడరు మేడం. 60 రూపాయల బియ్యం 10 రూపాయలకి వస్తున్నాయంటే వాళ్ళ ఛాయిస్ మేడం కార్డుదారులకి. అవును, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు తినేది మాత్రం 30% తింటున్నారు మేడం. ఇంకా 10 నుంచి 20% ఏంటంటే ఈ బియ్యము బీపీటీ బియ్యం కలిపి వాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మేడం. అవును. పేదలకు అందుబాటులో ఈ 50% రూపాయి బియ్యాన్ని అట్టుపెట్టి ఒక 50% అనేది మంచి ఆలోచన మాధవరావు గారు. నిజంగా ఒక్కొక్కటి మాట్లాడదాం, ప్రజలు కూడా ఏం చెబుతారో కూడా ఆ కాల్స్ కూడా తీసుకుందాం. అలాగే మీరు అన్నట్టుగా నిజంగా అంటే అంకం చౌదరి గారు, ఈ బియ్యం అంటే ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు చేసే పని ఈ స్థాయిలో పక్కదారి పట్టడం. మాధవరావు గారు అన్నట్టు గుట్టు చప్పుడు కాకుండా రేషన్ సప్లైస్ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచే బ్లాక్లో అమ్ముకోవడం, మహా అయితే ఒక బస్తా అమ్ముకుంటారేమో, దాన్ని ఇంకో రేటుకి దాచిపెట్టేసి పేదలకి తక్కువగా ఇవ్వడం, లేదా తీసుకెళ్ళని వాళ్ళ లెక్కల్లో కూడా రాసేసుకోవడం, ఇలాంటి చిన్న స్థాయిలో జరుగుద్ది. కానీ ఇలాంటి బియ్యం ఇవ్వడం వల్ల తీసుకోని వాళ్ళు అందరూ ఎలాగుండారంటే డీలర్ తినొద్దు, అందరు డీలర్స్ దగ్గర నుంచి ఓకే ఎండిఓల దగ్గర నుంచి డీలర్స్ నుంచి జరగదా తప్పు? డీలర్స్ అనేది పంపిణీ లేదుగా మేడం. ఓకే, పంపిణీ దాకా కూడా వెళ్లకుండానే ఇక్కడ లాగేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ. అవును, ఎండిఓలే కదా డిస్ట్రిబ్యూట్ చేసేది, వాళ్ళే మేడం చేయగలిగేది. అంటే చిన్నగా జరిగే అవినీతిని పెద్దగా ఎలా చేయొచ్చో చేసి చూపిస్తున్నారండి. లక్ష్మి గారు మహా న్యూస్ యాజమాన్యానికి, మిత్రులు మాధవరావు గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇది ఎలా ఉండేదంటే అండి, గతంలో నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం పథకం అనేది ప్రారంభించారు. ఆ రోజు అందరికీ అందుబాటులోకి వచ్చిన బియ్యం పెద్ద వ్యత్యాసం లేవు కాబట్టి ఇదే బియ్యాన్ని వాడుకుంటూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా ఏదైతే అధిక ధరలకి బయట మంచి బియ్యం అంటే అధిక ధరలకు దొరుకుతూ ఉంటుంది. వీళ్ళకి వచ్చేటప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఏందంటే, ఆ రోజు డీలర్ దగ్గరికి ఉన్నప్పుడు రమారమి 10 రోజుల నుంచి 15 రోజుల దాకా సమయం ఇచ్చేవాళ్ళు. పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళే కదా, కూలీలు కావచ్చు, లేకపోతే నిరుపేదలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు వెళ్ళి పనులు చేసుకున్న తర్వాత ఏదో సమయంలో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత ఈ వ్యాన్లు ఇచ్చేసి ఒక బజార్కి వచ్చేసి, అంటే ఆ వార్డుకి వచ్చేసి 1 నుంచి 5వ తారీఖు లోపు అంటే వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రాని వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు 12 రూపాయలు వాళ్ళే 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళ 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళ అనేది తీసి పక్కన పడేస్తే వాళ్ళే వాళ్ళ దగ్గర బెదిరించేసి, ఒక రకంగా బెదిరించేసి దాన్ని ఎండిఓ ద్వారా ఆయన చెప్పినట్టు ఒక మిల్లు కాడికి సప్లై చేసేసి అక్కడి నుంచి ఒక గోడౌను, ఆ గోడౌన్లు వేసుకొని వాళ్ళు ఎక్కడ పంపిస్తారో అక్కడ పంపిస్తూ ఉండేవాళ్ళు. దీన్ని ఆయన చెప్పినట్టు దీన్ని అరికట్టాలి అంటే నిరుపేదలకు అందాలి. ఎలాంటి నిరుపేదలకు అందాలి? వాస్తవంగా ఉపయోగించుకునేటట్టు ఉండాలి. తినే బియ్యాన్ని అన్నట్టు తినే బియ్యాన్ని కనుక సబ్సిడీ మీద ఈ ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే ఎక్కువ మంది చేయరు. చాలామంది చూడండి ఈ మధ్య అందరిలో దోశలే వేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అవును, ఎందుకంటే పిండి వంటలకు లేకపోతే దోశ ఒకవేళ రేషన్ కార్డు వీళ్ళకి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని దానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రూపాయికి వస్తుంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళు అట్టి పెట్టుకొని మిగిలి అమ్ముకుంటా అట్లా చేస్తా ఉన్నారు అనమాట. అంటే వాళ్ళు తినట్లా, వాళ్ళు చాలా చాలా తక్కువ మంది తింటున్నారు. ఇది ఓ 20-25% కంటే ఎక్కువ మంది కూడా తింటలేదు దీన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇప్పుడు ఇదే కాదు, కేంద్రం నుంచి ఆలోచించుకోవాలి. ఈ రోజు మార్కెట్ ధర ఎంత ఉంది, మనం దేనికి ఇస్తున్నాము, సద్వినియోగం అవుతుందా లేదా. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రతి నెల 2,20,000 టన్నుల బియ్యం ఈరోజు రేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు అందుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందాలి మామూలుగా వాళ్ళ లెక్క ప్రకారం. కానీ నాకు తెలిసినంత వరకు రమారమి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా విదేశాలకి 40 లక్షల టన్నుల బియ్యం బయటకు వెళ్ళింది. 40 లక్షల టన్నుల బియ్యం బయటకు వెళ్ళింది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోహర్ గారు వెళ్ళి 40,000 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. వాళ్ళలో ఎంతమంది ఈరోజు కారాగారంలో ఉన్నారు, ఇది గమనించుకోవాల్సిన అంశం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, దాన్ని సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తే
అధికారులు ఏం చెప్పారో స్పష్టంగా ఆయన మాటల ద్వారానే మనం విన్నాం. అవును, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు 40,000 టన్నులు ఈ కూటమి ప్రభుత్వం పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి పట్టుకున్న తర్వాత ఎంతమంది వాళ్ళలో శిక్షలు పడ్డాయి, ఎన్ని రైస్ మిల్లులు సీజ్ చేశారు, ఎన్ని గోడౌన్లు సీజ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే లోపం ఎక్కడుంది? అధికారుల్లో ఉందా, పాలనలో ఉందా, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్లో ఉందా, కార్యకర్తల్లో ఉందా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు పౌరశాఖ మంత్రి అందరి దగ్గరికి వెళ్ళలేరు కదా, ఎక్కడెక్కడ జరుగుతుందో మీకు తెలుసు కదా. స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి శ్రేణులు ఏం చేస్తున్నారు, అధికారులు అంటే వాళ్ళు ఇటు దానికి అలవాటు పడి ఉన్నారు. మాధవరావు గారు చెప్పినట్టు అధికారులు దానికి అలవాటు పడి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సంబంధం లేదు కదా. ఆయన చెప్పింది వాస్తవమే. గతంలో ఏదన్నా ఉంటే పర్యవేక్షణకు వచ్చేవాళ్ళు, లోపాలుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళని ఎవరు పర్యవేక్షణ లేదు కదా, మొత్తం వాలంటీర్లకు అప్పచెప్పేశారు, లేదంటే ఎవరికో వాళ్ళకి అప్పచెప్పేశారు, వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఎవరికి లేదు. అడిగే ధైర్యం లేకుండా పోయింది. 5 సంవత్సరాలు మాట్లాడేవాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి 172వ రోజు లక్ష్మి గారు, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. 172 రోజుల్లో మనోహర్ గారు దాని గురించి వెళ్ళి 40,000 టన్నులు పట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్నారు. కనీసం ఇప్పుడైనా సరే దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళని కారాగారానికి కనుక పంపిస్తే అడ్డుకట్టబడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిశ్చయంగా అడ్డుకట్టబడింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మళ్ళీ ఈ వ్యాన్ల వ్యవస్థను తీసేసి డీలర్లు కనుక అప్పచెబితే గుట్టు చప్పుడు కాకుండా ఇంకోటి చూసుకోండి, గౌరవంగా కూడా ఉండేది. ఆ రోజు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు తెచ్చుకుంటున్నారో అందరికి తెలిసేది కాదు. ఈరోజు ఏంది, బజార్లో పెట్టారు, వ్యాన్ పెట్టారు, వరుసగా క్యూలో తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఒకప్పుడు కిరోసిన్కి ఉండేది ఇది, ఇప్పుడు బియ్యానికి కూడా దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చారు. రోడ్డు మీదకి వచ్చేసి గతంలో పంచదార ఇచ్చేవాళ్ళు, పప్పులు ఉప్పులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా మొత్తం ఒక బియ్యానికే పరిమితం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టింది ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ డీలర్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తే దీంట్లో ఎంతో కొంత అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది. ఎంతో కొంత కాదు, 70% అడ్డుకట్ట అయితే పడింది, కనీసం పడాలి కదండి. దానికి ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి దీని మీద ఇప్పుడు ఏమైనా ఒక ప్రొసీజర్ అనేది ఏదో ఏర్పాటు చేస్తారు. అలాగే అరెస్ట్ జరిగితేనే ఇందులో తప్పు జరిగిన మాట వాస్తవం, ఇంకొకరు తప్పు చేయడానికి కూడా ఆలోచించాలంటే ఇదే వస్తుంది. ఇన్నాళ్ల పాటు పాపం నాదెండ్ల మనోహర్ గారు మాత్రం అలా తిరుగుతూనే ఉన్నారండి. ఏ నైట్ వెళ్తారో ఏమో తెలియదు, పొద్దున్నేకి ఇన్ని పట్టుకున్నారని మేము వార్తలు చూసుకోవడం సరిపోయింది. లక్ష్మి గారు ఆలోచించండి, ఇప్పుడు మనం కష్టపడతాం, పొద్దున్నుంచి సాయం దాకా కష్టపడతాం, రోజుకు 100 రూపాయలు అనుకుందాం, అంటే ఇప్పుడంటే 1000 రూపాయలు అయింది. 100 రూపాయలు వచ్చే రోజుల్లో, కష్టపడే రోజుల్లో మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చులు ఉంటాయి. అంటే మగవాళ్ళు అనేవాళ్ళు, ఆడవాళ్ళు దాచుకునేవాళ్ళు. వాళ్ళు నెలకి 15 కిలోల రూపాయలు వాళ్ళకి 15 కిలోలు వాళ్ళకి ఇస్తూ ఉంటే తెచ్చుకునేవాళ్ళు. అంత కష్టపడి చేసుకునేవాళ్ళు, దాని ఉపయోగం ఏంటో వాళ్ళకి తెలిసింది. అయాచితంగా వస్తున్నాయి కదా ఇప్పుడు, దానికి విలువ తెలియట్లేదు. ముందు ఏదైనా సరే విలువ తెలియాలి, వాళ్ళ అవసరం కూడా తెలియాలి. అట్లానే ఇలాంటి మధ్యలో ఈ దళారీలు ఉంటారు కదా, వీళ్ళని అరికట్టాలంటే చేయాల్సింది త్రికరణ శుద్ధిగా ఏం చేయాలనేది, ఇది మిస్యూజ్ అవుతుందా లేదా, వాస్తవంగా ప్రజలకు అందుబాటులోకి వెళ్తుందా లేదా, దీని గురించి పర్యవేక్షణ కూడా ఉంటేనే కదా వాళ్ళకి భయం అనేది ఉండేది. ఆ పర్యవేక్షణ లోపించింది 5 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్లే కదా దొంగలు, ఆ శాసనసభ్యులు, అధినాయకుడు కానీ అందరూ అదే విధంగా చేశారు కాబట్టే కదా ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది. దానికి అధికారులకు ఇవ్వాల్సింది ఇచ్చారు, వాళ్ళు వెళ్ళే పని లేదు. ఓ రకంగా భయపెట్టారు అధికారుల్ని, వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవాలనే పరిస్థితి. కాబట్టి అది జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా అయితే పట్టుకుందో 40,000 టన్నులు గతంలో, ఇప్పుడు ఈరోజు ఓడ ఏ విధంగా పట్టుకుని దాన్ని సీజ్ చేయమన్నారు. అదేవిధంగా గతంలో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఉదంతం వచ్చేది కాదు కదా. మరి శాసనసభ్యులకి బాధ్యత ఉందా లేదా, నన్ను అదే అడిగాడు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ఏ ఫోర్ట్ నుంచి వెళ్తుంది, ఇక్కడి నుంచి వెళ్తుందా, విశాఖపట్నం నుంచి వెళ్తుందా, లేదా ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది పర్యవేక్షణ చూసుకోవాలి కదా. తెలియకుండా వెళ్తున్నాయా, అది ఏమన్నా చీమా దోమ? టన్నులు వెళ్ళేటప్పుడు, 1000 టన్నులు వెళ్ళేటప్పుడు ఎంత మ్యాన్ పవర్ పనిచేస్తారు, ఎంత ఆ బస్తాలని మోయడానికి మ్యాన్ పవర్ కావాలిగా. ఆ షిప్ దాకా తీసుకువెళ్ళడానికి ఒక కంటైనర్, ఆ కంటైనర్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఎవరేం చేయట్లేదు. 2 ఉంటాయండి, లంగరేసుకునేది, సముద్రంలో వేసేది ఒకటి ఉంటుంది, ఒడ్డుకొచ్చేది ఒకటి ఉంటుంది. కానీ దీన్ని సముద్రంలో వెళ్ళేదాన్ని తీసుకుని వెళ్తున్నారు అంటే దాని పడవల మీద వెళ్లాల్సిందే కదా. ఆ మాత్రం పర్యవేక్షణ లేకపోతే ఎలా? అవును, రైట్ అండి. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలరు. శ్రీనివాస్ గారు, మాధవరావు గారిని కూడా పెట్టండి ఆన్ స్క్రీన్. శ్రీనివాస్ గారు. హలో, శ్రీనివాస్ గారు మాట్లాడండి.
నమస్కారం అమ్మా, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఏంటంటే విచిత్రంగా మాకు ప్రజలు ఎవరైతే చూస్తున్నామో మీ మహా టీవీ న్యూస్ ఛానల్ ని మాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే మీరు పెట్టేటువంటి ఈ అనాలిసిస్ తర్వాత మీరు పెడుతున్నటువంటి ఏదైతే డిస్కషన్స్ ఉంటాయో చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది వెదర్ తెలుగుదేశం గవర్నమెంట్ మరియు జనసేన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వీళ్ళందరితో కూడినటువంటి ప్రభుత్వమే ఉందా లేక ఇంకా జగన్ గారి ప్రభుత్వమే నడుస్తుందా? ఎందుచేత ఈ మాట అంటున్నానంటే మన సీఎం గారు డిప్టీ సీఎం గారు వెళ్ళి అడిగితేనే ఎక్కడా కూడా ఆన్సర్ లేనటువంటి సమాధానాలు ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే చూడండి చక్కగా జగన్ గారు ఎలా చెప్తున్నారు. ఆయనకి శాలువా కప్పాలట, ఆయనకి పొగడాలట, మరి అవన్నీ చక్కగా చెబుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఎంతో మందిని నేను చూశాను మేడం మీ డిస్కషన్స్ లో, వేరే ఛానల్స్ డిస్కషన్స్ లో కూడా. ఆ పాప గౌతు శిరీష్ గారు ఎవరో ఒక లేడీ ఎంతో బాధపడి ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆవిడకి. అవన్నీ చూస్తూ కిరణ్ రాయల్ గారిని వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం మేము. వాళ్ళ మీద పెట్టిన పోస్టులు, కేసులు అన్ని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతటి వారిని తీసుకెళ్లి చక్కగా జైల్లో పెట్టేశారు వితౌట్ ఎనీ ఇది. అలాంటి చిన్న వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎంచి పట్టుకుని తీసుకెళ్లి జైల్లో వేయాల్సింది పోయి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి చూడండి, పాపం ఆయన ఎలా అయిపోయారు అప్పుడు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు మనకి. మరి వారి కేసు ఏంటి అసలు ఏం అర్థం కావట్లా ప్రజలకి, ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు? 170 రోజులు 150 రోజులు అంటున్నారు. ఇప్పుడే అంకమ్మ చౌదరి గారు 170 రోజులా ఎంత అయిందో మరి. మరి ఏం జరుగుతోంది? ప్రజలు చూసే వాళ్ళకి న్యూస్ చూస్తూ ఉంటే తెలుస్తోంది ఏం జరుగుతుందో, అర్థమవుతుందండి. మరి ఆ పెద్దలకి, మరి మిగతా వాళ్ళకి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వారికి అర్థం అవుతుందో లేదో మాకైతే తెలియదండి. ఏం చేత అంటున్నారంటే ప్రభుత్వం ఎవరిదైనటువంటి జగన్ గారి ప్రభుత్వం అయినా లేక ఈ ప్రభుత్వం అయినా ప్రజలు చూస్తూ ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు. మీరు అనుకుంటున్నారేమో ప్రజలు చాలా తెలివిగలవారండి, అన్ని గమనిస్తూ ఉంటారు. పొలంలో పనిచేసే రైతు దగ్గర నుంచి అందరికీ రాజకీయం అంటే ఏంటో తెలిసిందండి ఈ రోజు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏదైతే రాజకీయం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలందరూ కూడా బాగా ఎలర్ట్ గా ఉన్నారు. ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయం ఏం జరుగుతుందో చక్కగా తెలుసండి ప్రతి వ్యక్తికి కూడా, ప్రజలకి. కాబట్టి ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా తప్పితే మనము ఖచ్చితంగా న్యాయం ధర్మం నిలబడాలి అనే దాని విషయంలో ఎవరైతే ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పోస్టులు ఇవన్నీ పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే మార్గాన్ని ఏదన్నా త్వరితగతిన చూడాలనేది మా పబ్లిక్ యొక్క అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా చెప్పారు. కర్నూలు నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీకు ప్యానల్లో నలవారు కంటికి నమస్కారాలు. నమస్తే అండి. మేము మహా న్యూస్ ఛానల్ చాలా ఫాలో అవుతుంటామండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మంచి నిర్ణయాలు చేస్తుంది. అదేవిధంగా జనసేన మంత్రివర్యులు కానీ ఇద్దరు చాలా చక్కగా పరిపాలన అందిస్తున్నారు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగ అమల్లోన ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు 5 సంవత్సరాలు భయపెట్టే విధంగా ఉన్నారు. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి భయపెట్టలేని స్థితిలో ఉంది. ఇలాంటివి పోవాలండి. ప్రతి ఒక్కరిలో కూడా ధైర్యం అనేది వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తన హక్కును వినియోగించుకునేటువంటి విధానాలు ఈరోజు కనపడుతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఒకప్పుడు భయంలో ఉన్నారు. ఆ భయం విడిచి ఈరోజు ప్రశ్నించే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు కాకినాడలో జరుగుతున్నటువంటి రైతులు ఏదైతే ఉందో వాటిపైన చాలా ఖచ్చితత్వంతో వీళ్ళు చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి
దీనిపైన ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాజ్యాంగ అమలులోన ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తూ పోతే మంచి ఫలితాలు ప్రజలకు అందుతాయి. ఎప్పుడైతే రాజ్యాంగం అమలు కాదో అక్కడ విచ్చలవిడితనం, సొంత రాజ్యాంగం అనేది పైకి వస్తుంది. ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, గమనించారు. ఆనాటి పాలనకి ఈనాటి పాలనకి ఎలా తేడా ఉంది, ఆ తేడాను కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజు చేసినటువంటి అరాచకాల పైన ఈనాడు ఉన్నట్టు ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి వ్యవహరిస్తుంది, వాళ్ళపైన ఎందుకు అంత తొందరగా అరెస్టులు చేయలేకపోతుంది, ఇవన్నీ ప్రజల్లో మెదులుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి మేడం. ఓకే, వీటిపైన విపరీతమైనటువంటి ఫోకస్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. అంటే ఏ ప్రభుత్వం అయినా ఎందుకు అరెస్టులు ఇట్లా చేస్తుంది అనేది వ్యతిరేకత వస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్టులు చేయట్లేదు అన్న ప్రశ్న వస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇంటర్ఫీర్ అవుతుందని అనుకోవద్దు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజలను భయపెట్టింది, అధికారులను భయపెట్టింది, ఉద్యోగస్తులను భయపెట్టింది, ప్రత్యర్థి రాజకీయ నాయకులను భయపెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం భయపడుతుందేమో అని అంటున్నారు. ఆ ప్రభుత్వం ఏమో ఈ నలుగురిని భయపెట్టింది, ఈ ప్రభుత్వం ఎవరికి భయపడుతుంది? ఎవరికి భయపడుతుంది ఈ ప్రశ్న ఈ రోజు చాలా మంది ఎదురవుతోంది. అంటే నేను అనుకుంటున్నా అరెస్టులు చేయడం వల్ల ప్రజాక్షేత్రంలో అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి డిఫరెన్స్ ఏముంది, మనం మంచిగా మార్పు తీసుకొద్దాం, కూర్చోబెట్టి పాఠాలు చెప్దాం, పదే పదే వాళ్ళని హెచ్చరిద్దాం, తాటదిద్దాం అందాం, జైల్లో వేద్దాం అందాం, అలా చెప్పడం వల్ల మారతారేమో, అరెస్టులు చేయడం వల్ల మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఏమైనా వ్యతిరేకత వస్తుందని ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. 164 స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత ప్రజల మనోభావాలను గుర్తించాలి, నెక్కు వచ్చినప్పుడు ఆలోచించాలి. 164 స్థానాలు ఇచ్చారంటే 151 స్థానాలు అదే 151 స్థానాలు వచ్చిన వాళ్ళని 11 స్థానాలకే పరిమితం చేసి మీకు 164 స్థానాలు ఇచ్చినప్పుడు ప్రజలు ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి ఎంతగా కోపంతో ఉండి మీకు ఇంత విజయ తీరాలు ఇచ్చారు. అందుట్లో వేల ఓట్లు, ఏదో 100, 2000, 3000 కాకుండా 70,000, 50,000, 90,000 ఇట్లా అత్యధికంగా ఇచ్చేసి మిమ్మల్ని గెలిపించారు అంటే వాళ్ళ మీద ఎంత ద్వేషం ఉంది, ఎంత కోపం ఉంది ఆలోచించుకోవాలి కదా. అంటే వాళ్ళు చేసిన అకృత్యాలకి దానికి ఈరోజు మిమ్మల్ని గెలిపించుకుంది ప్రజాసమయబద్ధంగా మీరు పరిపాలన చేస్తారు, ప్రజలందరికీ తెలుసు, సంక్షేమం తీసుకొస్తారు, అభివృద్ధి తీసుకొస్తారు, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి కావాల్సిన చంద్రబాబు నాయుడు గారు, దానికి ప్రజలందరూ ఆమోదం ఉంది. దానితో పాటు ఏవైతే ఈ కాలకేయులు ఉన్నారో, ఈ దుర్మార్గులు ఉన్నారో, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే దివాళా తీయించారో, దోచుకున్నారో, దాచుకున్నారో అవన్నీ బయటపెట్టి వాళ్ళకి శిక్షలు వేయాలని కూడా కోరుకుంటున్నారు. మీరు అన్నట్టు వాళ్ళని కొట్టాలే, తిట్టాల్సిన పని లేదు. లేదా రఘురామకృష్ణరాజు గారు లాగా తీసుకెళ్లి కొట్టాలని ఎవరు కోరుకోవటం లేదు. కొంతమంది కోరుకుంటున్నారు, కాదని నేను అంటలా. కానీ మిగిలిన 95% మంది ఏం కోరుకుంటున్నారంటే, ఇది ఒకటి గమనించుకోవాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే దానికి శిక్షలు వేయండి. ఎవరైతే అన్యాయం చేశారో ఈ రోజు దగ్గర 2 లక్షల పైన స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు, ప్రజలను భయపెట్టించారు. ఎంతో మంది హత్యగాయించబడ్డారు, ఎంతో మందిని ఉద్యోగస్తులు కావచ్చు, అధ్యాపకులు అంటే ఎవరండి, మనని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేవాళ్ళు, మంచి మాటలు చెప్పి మనకు పాఠాలు చెప్పి మనలో ఉన్నటువంటి చెడు గుణాలను పక్క తీసుకెళ్ళి మంచిని ప్రోత్సహించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. వాళ్ళను కూడా తీసుకెళ్ళి మందు షాపులు కూడా కాపలా పెట్టినటువంటి దుర్మార్గంగా చేసినటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు ప్రతీకారం తెచ్చుకున్నారు. అవును, అంటే కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ లెక్కలన్నీ ఆధారాలతో సహా తీసి ప్రజాక్షేత్రంలో పెట్టి, అందుకే నేను ప్రజలు ఏం చెబితే ఆ నిర్ణయం నేను అంది, మనోహర్ గారు వెళ్ళి కాకినాడలో పట్టుకున్నారు కదా ఇదే బియ్యాన్ని, 40,000 టన్నుల్ని, దాని మీద ఏమి చర్యలు ఉన్నాయి? అవును, అది కదా ఆలోచిస్తుంది ప్రజలు. బయట వాళ్ళంటే వేరే విషయం. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు కాబట్టి మరి నెక్స్ట్ ఏం తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇది కూడా ఉన్నట్టున్నాయి. వీలైతే ఒకసారి ప్లే చేయండి చెప్పినప్పుడు. భాస్కరరావు గారు ఉన్నారు ఖమ్మం నుంచి. భాస్కరరావు గారు, భాస్కరరావు గారు చెప్పండి. ఇప్పుడు మంది అమెరికా దాకా పోయింది మేడం.
అవినీతి మొత్తం అధికారులు అంటే అందరు అధికారులు అనగానే కొంతమంది అధికారులు 5 సంవత్సరాల్లో ఉన్నోళ్ళు కోట్లు సంపాదించారు, దానికి కోపు కాసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు. ఇసుక ఏంది, మద్యం ఏంది, ఒక లిక్కర్ ఏంది, ఒకటి కాదు కదా మేడం, అన్ని ఆ రకాలుగా తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు పోయి కొట్టుకున్న దాకా ఇది లేదు. నాదెళ్ల మనోహర్ గారు అది కోర్టుకు పోయి ఆ పరిస్థితిలో ఉందంటే ఇక వ్యవస్థలు ఎట్టుండేదో మీకు తెలియదు ఏముంది మేడం, అట్లా ఈ రకంగా తయారు చేశారు. అదేమంటే చూపించే మీడియా వాళ్ళని బెదిరిస్తున్నారు, కేసులు పెడతా మిమ్మల్ని 45 గంటల్లో చెప్పండి, లేకపోతే ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, లేకపోతే ఏబిఎనో కేసులు పెడుతున్నారని బెదిరిస్తున్నారు. సరే ఆడ పరిస్థితి ఎట్టుంది మేడం? ఏడకు తెలంగాణకు వచ్చేవారికి నిన్న సీతక్క గారు అన్నట్టు ఇక్కడ మన గురుకులాల్లో అయితే బరాబరి కుట్ర ఉన్నది మాత్రం 100% వస్తుంది మేడం. ఎందుకు అంటున్నానంటే కేటీఆర్ గారు ఒక మంత్రి చేసిండు, ఒక కలెక్టర్లు అంటే కొంతమంది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కొన్ని పార్టీలు కనుక్కోవాలి. అవును మేడం. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది పార్టీలకు అనుకూలంగా ఉంటారు, కానీ సన్నాసి అని ఒక కలెక్టర్ గారిని మాట్లాడండి కేటీఆర్ గారు, అది రాంగ్. గురుకులాల్లో పక్క కుట్ర అయితే జరుగుతుంది. అంతా కుట్ర అంటే దేని మీద అంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా దించడానికి ఎన్ని కుట్రలైనా చేయగలుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి ఈ తెలంగాణలో, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు. ఇవన్నీ రేవంత్ గారు గమనిస్తున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఐక్యత ఉండకపోతే ఇది చాలా నష్టం. ప్రజల్ని కూడా ఏదైనా చేయడానికి సిద్ధం. కేటీఆర్ గారు లాంటి వాళ్ళు మీరు చూడండి, అంత ఆగం చేయడానికి సిద్ధం ఉన్నారు. ఆడ జగన్ గారు, ఎడమ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ 2 రాష్ట్రాల్లో మొత్తం ఆగం చేశారు. అధికారులు ఏముందండి, కోట్లు సంపాదించారు. కొంతమంది జైలు పోతారు, అవసరమైతే వస్తారు, ఉద్యోగం ఉన్న ఒకటి పోయిన ఒకటి. 100 కోట్లు ఎవరికి అధికారుల దగ్గర 100 కోట్లు దొరుకుతాయి మేడం. ఇప్పుడు ఏ అధికారి పట్టుకున్నా 100 కోట్లు 200-300 కోట్లు. ఎక్కడో రాజకీయ నాయకుడు గతంలో దొరికాయి 100-200 కోట్లు. ఇప్పుడు ఏ అధికారి తీసినా 50 కోట్లు తక్కువ లేవు, 50 నుంచి 100. ఆ రకంగా పరిస్థితులను ఆగం చేసి నేను తెలంగాణ పాలాభిషేకం అని అంటాడు. మందు పోసి పాలాభిషేకం కాదు, ముందాభిషేకం చేయాలి ఆ ఫ్లెక్సీల మీద. కాంగ్రెస్ వాళ్ళు పాలన కోరుకుంటే మందు పోసి ఆ ఫ్లెక్సీల మీద బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఆ నష్టం తెలియజేయాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్ భాస్కర్ గారు. నాగేశ్వరరావు గారు ఉన్నారు కాలర్. నాగేశ్వరరావు గారు చెప్పండి అండి. నాగేశ్వరరావు గారు రైట్, లైన్ కట్ అయినండి. మాధవరావు గారు నమస్తే మేడం. మాట్లాడుతున్నాం. మాధవరావు గారు, అయితే ఇప్పటి వరకు దాదాపుగా అంకం చౌదరి గారు అన్నట్టుగా ఈ 5 ఏళ్లలో 40 లక్షల టన్నుల వరకు రమారమి వెళ్ళిపోయి ఉంటుంది అనేది అంటున్నారు. అలా జరిగి ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఆ లెక్కలు కూడా గతంలో పట్టాప్ గారు చెప్పారు. 5 లక్షల టన్నులు పోర్టుల ద్వారా ఎగుమతి అయినాయి. దేశంలో ఉన్న ఇతర పోర్టుల్లో ఎంత ఎగుమతి అయింది కూడా వివరంగా చెప్పారండి. మన కాకినాడ పోర్టు ద్వారానే ఎక్కువ వెళ్ళింది అనేది కూడా నిరూపించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేడం, ముఖ్యంగా ఈ యొక్క తెల్ల కార్డులు తీసుకున్న వాళ్ళలో అనర్హులు కూడా చాలా మంది ఉన్నారు మేడం. దానికి కారణం ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్, హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇవి తెల్ల కార్డులకి దీనికి లింక్ ఉండటం వల్ల 10 ఎకరాలు 20 ఎకరాల్లో పొలం ఉన్నాడు కోటీశ్వర్లు కూడా ఈ యొక్క బిఆర్ఓల్ని వాలంటీర్లు మేనేజ్ చేసి 10,000-20,000 ఇచ్చి తెల్ల కార్డులు పొందడం జరిగింది మేడం. ఈ బియ్యం అంతా కూడా బ్యానాలకు అమ్మేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తెల్ల కార్డులకి, ఫీజు రీఎంబర్స్మెంట్ కి మరియు ఆరోగ్యశ్రీకి గనక లింక్ తెగొట్టేస్తే తెల్ల కార్డులు దీనికి సంబంధం లేదు. ఆదాయం ప్రకారం ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్ పొందిన వాళ్ళందరికీ ఆ ప్రయోజనాలు కల్పిస్తామని సపరేట్ గా చేయాలి మేడం. ఆ విధంగా కనుక చేసేటట్టయితే ఈ అనర్హుల దగ్గర ఉన్నటువంటి కార్డులు అనేది తగ్గి దగ్గర 15-20 లక్షల కార్డులు తగ్గుతాయి మేడం. ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు ఆధారంగా ఎవరికి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. లేదండి, మాధవరావు గారు చెప్తుంది వాస్తవం మేడం. ఆధార్ కార్డు ఆధారంగా కూడా వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా అటువైపు. ఈ పెన్షన్ గానీ, ఆరోగ్యశ్రీకి గానీ, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ వైట్ కార్డు హోల్డర్లే అర్హులని చెప్తున్నారు మేడం. ఆ లింక్ తెగొట్టేయాలి మేడం. తెల్ల కార్డులకి వీటికి సంబంధం లేదు. మీ ఆదాయం ప్రకారం అది వర్తిస్తే కనుక మనం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తెల్ల కార్డుల సంఖ్య 20 నుంచి 25 లక్షలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకటి మేడం. రెండేది ఏంటంటే ఇవాళ 43 రూపాయలు పెట్టుకుని రూపాయికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం మనం ఇవాళ. అదే 50-55 రూపాయలు పెట్టి మనం ప్రభుత్వం దగ్గర తీసుకుని 10 రూపాయలు కనుక బీపీటీపీ అందజేస్తే ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడదు.
ఆ పని కనుక చేసేటట్టయితే దీన్ని 50 అరికట్టడానికి కాదు, ఇంకా కొంచెం మంచి బియ్యం అంటే 70 రూపాయలు ఉంది, 60-70 రూపాయలు. లేదు 60 రూపాయలు 70 రూపాయలు చీప్ రకం కానీ BPT సన్న బియ్యం బియ్యం అంటే వస్తాయి మేడం. బయట ప్రభుత్వం కొనే సన్న సేకరిస్తే బియ్యం 50 రూపాయలు. ఓకే. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు సీఎంఆర్ తరఫున రైస్ సేకరిస్తున్నారు కదా, దాంట్లో బీపీటీ బియ్యం ఉంటాయి, మామూలు నెంబర్లు ఉంటాయి మేడం. ఆ బీపీటీ బియ్యాన్ని సపరేట్ గా మిల్లర్స్ కి అప్పచెప్పి ఆ బియ్యం మనం గోడౌన్ తెచ్చుకోవాలి మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే మిల్లర్లకి అన్ని రకాల బియ్యం ఇస్తుంటే వాళ్ళు బీపీటీ బియ్యం ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు కానీ లేకపోతే మన దగ్గర తీసుకున్నటువంటి రీసైకిల్ బియ్యం కానీ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ బీపీటీ బియ్యాన్ని సపరేట్ గా ఎన్ని కింటాలు అయితే వస్తాయో వడ్లు అన్ని కింటాలు సరిపోయిన బియ్యం వాళ్ళు ఇవ్వాలని ముందరగానే రైస్ ఇచ్చే వడ్లు ఇచ్చేటప్పుడే ఐడెంటిఫై చేసి తీసుకోవాలి మేడం, ఇవ్వాలి వాళ్ళకి. ఓకే ఓకే. ఆ విధంగా అసలు పంట అట్లా ప్రొక్యూర్మెంట్ అవుతుంది మేడం. ఎంత మంది ఈ బీపీటీ బియ్యం పండిస్తున్నారు, ఎంత ఉంది ఆ ప్రొక్యూర్మెంట్, అదే పండించిన దగ్గర నుంచి ఎంత ప్రొక్యూర్ అవుతుంది అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇది ఎటువైపు ఎటు వెళ్తుంది అనేది స్టేట్ లోనే ఒక లెక్కలు ఉండాలి, రైట్? అయితే ఇది మాధవరావు గారు, ఇదంతా కూడా మాఫియా ద్వారా అసలు గవర్నమెంట్కి తెలియకుండా వెళ్ళేది ఒకటైతే, ఒకవేళ గవర్నమెంట్ ద్వారా మనకు అధికంగా ఉన్నదాన్ని ప్రభుత్వం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పద్ధతి లేదా అసలు? అంటే దీని ద్వారా ప్రభుత్వానికి ₹1 కూడా రాలేదంటారా మీరు? ఒకటే మేడం, ఇది ఏమవుతుందంటే మేడం, ఈ యొక్క మాఫియా అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి అడ్డదారులని తెలుసు, నక్సలైట్లు కనుక అడవిలో దారులని తెలిసినట్టుగా ఈ మాఫియా వాళ్ళకి రూట్ అంతా తెలుసు మేడం. ఏ విధంగా మనం వెళ్తే ఏ అధికారిని మేనేజ్ చేసుకుంటే మనం కరెక్ట్ గా రూట్ కి వెళ్ళగలం అనేది వాళ్ళు కొట్టిన పిండిలాగా వాళ్ళు తయారయ్యారు. ఇవాళ కూడా వాళ్లే వెనకాల నడిపిస్తున్నారు మేడం. ఇది ముందుండేది వేరే ముఖం, వెనకాల ఉండేది వీళ్ళే, వీళ్ళ ద్వారానే మొత్తం జరుగుతుంది మేడం. ఏదైనా మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా పీడీ యాక్ట్ పెట్టి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసి అంతటితోనే అవ్వదు మేడం. తినే బియ్యం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టయితే ఇది పూర్తిగా అడికట్టబడుతుంది మేడం. అనార్హుల దగ్గర ఉన్నటువంటి కార్డులను కూడా రిమూవ్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకే తెల్ల కార్డులు ఇచ్చేటట్టయితే దగ్గర 70 నుంచి 80% ఇదయ్యే అవకాశం ఉంటుంది. ఆ 10% అంటారా, ఊళ్ళో ఉన్నటువంటి పిండి మిల్లులు కానీ లేకపోతే వీళ్ళు కానీ వీళ్ళు అనేవాళ్ళు ఏదో విధంగా కొద్ది గొప్ప అది ఆగదా మేడం. ముందర మేజర్ అనేది ఆపడానికి కుదురుతుంది. ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేశారు మేడం వైసీపీ ప్రభుత్వంలో. లారీలు డైరెక్ట్ గా ఎవరు ఆపుకొని వెళ్ళటానికి ఎస్పీల దగ్గర నుంచి ఐఏఎస్ఎల్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయిన విషయం కూడా మన గతంలో చూసాం. అంత పెద్ద విధిగా నెట్వర్క్ మెయింటైన్ చేశారు వాళ్ళు అనేక రకంగా అలవాటు పడి కోట్ల రూపాయలు వాళ్ళు దందాల రూపాయలు వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ లింకులు అనేది ఇవాళ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళ అందుబాటులో వాళ్ళ మనుషులు ఉన్నారు మేడం. ఓకే. అంటే మీ అంచనా ప్రకారం ఈ బియ్యం కిలో ఎంతకు అమ్ముంటారండి బయట? ఒకవేళ టన్ను ఎంతకు ఉంటుంది రేటు? పోనీ టన్ను మన ఎండిఓ దగ్గర 12 నుంచి 13 రూపాయలు, కార్డుదారుల దగ్గర 10 రూపాయలు కొంటున్నారు మేడం. ఎండిఓ దగ్గర 16 రూపాయలు 17 రూపాయలకి లోకల్ ఆడు కొంటాడు నియోజకవర్గ స్థాయిలో. వాడు డైరెక్ట్ గా మిల్లులకు గనక పోర్టు పంపించేటట్టయితే 28.5 29 రూపాయలు వాళ్ళకి అందజేస్తున్నారు మేడం. అందులో వాళ్ళకి పెట్టుబడి కూడా ఏం లేదు, అమ్మినాక డబ్బులు ఇచ్చే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి అంటే బయట దేశాలకు వెళ్తున్నాయా? 65 రూపాయల నుంచి 72 రూపాయల దాకా సౌత్ ఆఫ్రికాలో 65 నుంచి 72 రూపాయల దాకా. ఇంకొక చిన్న విషయం మేడం, ఇప్పుడు రైస్ మిల్లు లీటర్ తీసుకుని దాంట్లో ఈ బియ్యాన్ని రీసైకిల్ చేస్తున్నారు కదా, అదే రైస్ మిల్లు ఆడినట్టుగా చూపిస్తున్నారు. ఆ కరెంట్ బిల్లులు కానీ అక్కడ ఉన్నటువంటి ఓక కానీ చెక్ చేస్తే అధికారులు చిత్తశుద్ధితో అవన్నీ దొంగ బియ్యం అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది, వేరే టెస్ట్లు ఏం అవసరంలా. అంటే ఆ తేడా ఏముంటది? ఇంకా సన్నగా పాలిష్ చేయడంలో ఎక్కువగా అది వస్తుందేమో, పిండి ఎక్కువ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్పాట్ టెక్స్ అని రైస్ అని పెట్టాడండి. అంత ముందు పైన తౌడు పొర ఉండేది, కొద్దిగా బలం ఉండేది బియ్యం. ఈయన స్పాట్ టెక్స్ అని పెట్టి నేను సన్న బియ్యం ఇవ్వకుండా తెల్ల బియ్యం ఇచ్చాడు మేడం. ఆ బియ్యాన్ని పాలిష్ చేయ అవసరంలా, డైరెక్ట్ గా స్మగ్లర్కి అనుకూలంగా పంపించేసుకోవటం, రీప్యాక్ చేసుకోవడం తప్పితే గతంలో ఏంటంటే కొద్దిగా డల్ గా ఉండేది బియ్యం, తౌడు పొర పై నుండి పోషక పదార్థాలు ఉండేవి. అందువల్ల అప్పుడు పాలిష్ చేసేవాళ్ళు. ఇవాళ ఆ సౌకర్యం కూడా లేకుండా ఆ సౌకర్యం కూడా మాఫియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు గతంలో. ఇది చాలా పెద్ద ప్లానెడ్ గా నడుస్తున్న ఇది. అందులో ఇంకోటి మేడం, ఈ రైస్ అయితే పట్టుకుంటున్నారని చెప్పి ఈ రైస్ ను బ్రోకెన్ రైస్ చేసే మిల్లులు కూడా పెట్టారు. అంటే నూకలు చేస్తారు, నూకలు అయితే పట్టుకోవడానికి లేదని.
ఏంటండి? అవి కూడా నూకలు. ఇప్పుడు రైస్ ఉంది కదా మేడం, అవును. ఈ రైస్ కి అయితే పీడిఎస్ పిఓని పట్టుకుంటారని చెప్పి చాలా సార్లు లోకల్ మిల్లులు పెట్టారు ఈ బియ్యాన్ని నూక చేయటం. చేస్తారా? ఊరికే అలా పెట్టారా? చేస్తున్నారు. బ్రోకన్ రైస్ అని చేస్తున్నారు. ఎవరు కొంటారు? బయటికి విదేశాలకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కూడా నూకలు దాన్ని ఏదైనా ఒకటేగా. ఓకే. ఆ నూకలు కూడా డిమాండ్ ఉంది మేడం ఇతర దేశాల్లో. ఓకే, సౌత్ ఆఫ్రికా ఇది పట్టుకోవటానికి కొద్దిగా ఇబ్బంది వీటిని, అందువల్ల ఆ మార్గాన్ని కూడా అనుసరించారు మేడం వాళ్ళు. అనేక రకాలుగా ఇది జరుగుతున్నాయి మేడం. దీన్ని అరికట్టాలంటే ఒకటి క్వాలిటీ రైస్ తినే 50% బీపీటీలు 50% ప్రస్తుతం మనం ఇచ్చే బియ్యం పెడితే కార్డుదారులు ఛాయిస్ మేడం. అన్నపూర్ణ అని ఎందుకన్నారు? ఇన్ని రకాలుగా బియ్యం పండిస్తూ మీరు అన్నట్టుగా తౌడు పొర ఉండేలాగా మనం బ్రౌన్ రైస్. మాధవరావు గారు చెప్పిన దానికి చిన్న సబ్మిషన్ ఏంటంటే 10 ఎకరాలుండా 15 ఎకరాలుండా ఈ రోజు గ్రామాల్లో ఉన్న రైతుల పరిస్థితి చాలా దీనావస్థలో ఉందండి. అది గమనించుకోవాలి. ఈ రోజు జోదం అయిపోతుంది. నిన్న చూడండి, నిన్న గనక తుఫాను గనక ఆంధ్ర రాష్ట్రానికి కనుక వచ్చినట్టయితే అతలాకుతలం అయిపోయేవాళ్ళు రైతులు. ఈరోజు వరి చేతికాడికి నోటికాడికి వచ్చేసింది. దానివల్ల కంప్లీట్ కింద పడిపోయి మొలకొచ్చేసి అవి కొనేవాళ్ళు లేరు కదా. ఒక్కొక్క రైతు చెప్పుకోవడానికి 10 ఎకరాలు ఉంటుంది, 15 ఎకరాలు ఉంటుంది. ఎకరం 10 లక్షల రూపాయలు ఉంటుంది. కొన్ని చోట్ల అంటే పట్టణాల పరిసర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు కూడా ఉంది ఒక ఎకరం. కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు భూమిని అమ్ముకోవాలని కోరుకోడండి. భూమిని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటాడు. పిల్లల పెళ్లి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈరోజు విద్య వైద్యం అనేది చాలా ఖరీదైంది ఈరోజు. అందువల్ల వాళ్ళు ఆశపడుతున్నారు. నాకు తెలిసి రైతు పడ పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటికి ఆశపడరు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల వాళ్ళకి భారం అవుతుంది. ఇప్పుడు ఒకరోజు ఒక వ్యక్తికి కనుక ఏదన్నా ఇబ్బంది అయితే, రోగగ్రస్తుడైతే తట్టుకోలేని పరిస్థితి. అలాగే విద్య చూసుకున్నా ఉంటే ఎక్కడికో కొండెక్కి ఉంది. కాబట్టి ఇదన్నీ తీసుకోవాలి. నేనేమంటున్నా అంటే ఇంత అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంత బియ్యం ఇస్తుండే ఇక్కడున్న మన వాళ్ళకి మాధవరావు గారు చెప్పినట్లుగా ఈ బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తూ మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకొని తద్వారా మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించాలి చేయొచ్చు కదా. అంటే ఓన్లీ బియ్యం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు దేశానికి కూడా పేరు వచ్చింది. ఇది స్మగ్లింగ్ చేసే విధంగా కాకుండా వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వమే పంపించింది అనుకోండి, వాళ్ళకి 50 రూపాయలకే ఇచ్చింది అనుకోండి, ప్రభుత్వానికి కూడా పేరు వచ్చింది కదా. అవును, దేశం మొత్తానికి పేరు వచ్చింది కదా. అవును, ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. కాలర్ లైన్ లో ఉన్నారు, ఆచంట నుంచి చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, మాది ఆచంట, అది పశ్చిమ గోదావరి జిల్లా అండి. తెలుసండి, చెప్పండి. అంతా కూడా ఈ రేషన్ బియ్యం అనేది మేడం 10 ఎకరాల భూమి ఉన్న రైతుకు కూడా రేషన్ వైట్ రేషన్ కొట్టి ఉంటది ఇక్కడ. ఆ రైతు ఇవాళ 2 తారీఖు బియ్యం వస్తే రేపు కిరణ్ కొట్టాడు అంత తీసుకెళ్ళి ఆ బియ్యం కేజీ 20 రూపాయలు. డీలర్ ఎవడ అమ్మడండి. 4 మంది జనాలు ఇచ్చుకున్న రైతులే అటుకెళ్ళి కార్డుదారులు అందరూ కేజీ 20 రూపాయలకి. ఎవరో తింటే ఈ బియ్యం భూస్వాములు ఎవరో. ఇక్కడ ఆచంలో అయ్యగారు చెప్తున్నారు 10 ఎకరాలు ఉన్న రైతు దాని మీద 50 లక్షలు దాని మీద పడుతుంది. ఇలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరో కూడా రైతు భూమి ఉన్న రైతు ఎవరు చేయడం అందరూ కౌలుకే చేస్తున్నాం. ఎంత పని వస్తే ఎవరు ఇంకా మేము వదిలిపోయలేదు ఇక్కడ, ఇంకా నష్టపోతున్నాం. ఇలా రైతు ఆ కిరాణా షాపులు అమ్మేస్తే ఆ రైతు బయటకు అమ్ముకుంటాడు, మళ్ళీ అతను ఎంతగా అమ్ముకుంటాడు. నేను మేమే తింటాను, నా కుటుంబం 4 ఉన్నాం, నాకు 2 పిల్లలు భార్య. 22 రూపాయలు ఎట్టుకుంటాను నేను, 2 రూపాయలు కమిషన్ ఇచ్చాను. మళ్ళీ బియ్యం కోట బియ్యమే తింటాను నేను. 22 రూపాయలు ఇచ్చుకోనాలి, 2 రూపాయలు ఐదుకి ఇచ్చుకోనాలి. మీకు లేదండి రేషన్ కార్డు? మంది అదే పద్ధతి అండి. మీకు రేషన్ కార్డు లేదా? నాకు ఇంట్లో వచ్చేది 40, నాకు 20 కేజీలు వస్తాయి. నాకు 4 పిల్లలు, నాకు 2 పిల్లలు, నా భార్య కాబట్టి నాకు 20 కేజీలు వస్తాయండి. మిగిలిన బియ్యాన్ని కొనుక్కుంటున్నారు. 20 కేజీలు సరిపోవు నాకు. అవునవును, అవును. మళ్ళీ నేను 50 కేజీలు కొంటానండి. నేను 50 కొనాలంటే మళ్ళీ 2 రూపాయలు కమిషన్, 20 రూపాయలు కొంటాను కిరాణా కొట్టు కాడ. ఓకే, అది నాకు 2 రూపాయలు కమిషన్ వేసి నేను అమ్ముతాను. మళ్ళీ నేను 50 కేజీలు తెచ్చుకుంటాను. అలా మాఫీ చేస్తే తప్పు, కానీ దేవుడు ఎవరు అమ్మరండి. మొత్తం చాలా ఎలవడి చూడండి, మధ్యాహ్నం చేస్తారు, మధ్యాహ్నం కిరాణా షాపులు కూడా ఉంటాయి, తెచ్చి కమ్మేసి ఉంటారు. ఆ చిన్న తనకి పెట్టుకుని వెళ్తాడు, బియ్యం ఇచ్చేసి 20 రూపాయలు కడతాడు, మళ్ళీ వాళ్ళు కన్న బ్యాలెన్స్ ఇచ్చి అవును.
రైట్ అండి. నిజంగా అంటే కాలర్స్ కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు కానీ రైతులు కానీ కాల్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, త్వరగా మాట్లాడండి కాల్ చేసిన వాళ్ళు. కిషోర్ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. కిషోర్ గారు నమస్తే అండి, చెప్పండి. అమ్మా ఈ రేషన్ బియ్యం 90% తినరమ్మా. మీకు పోర్టులోకి వెళ్ళి చెక్ చేయడం ఇదేసారికి వెళ్ళిపోతాం కదమ్మా. ఇక్కడ మన మొత్తం ప్రతి పార్టీ నాయకులకి కూడా పౌల్ట్రీ బిజినెస్ ఉన్నాయమ్మా. మొత్తం ఈ రేషన్ బియ్యం అంతా కూడా నూక కింద మేత దానా కింద ఇక్కడ కూడా చాలా వెళ్ళిపోతా ఉంటుందమ్మా. ఇది ఏంటంటే చట్టాలు చేసే వాళ్ళు అందరూ పెద్దోళ్ళే కదమ్మా. చట్టాలు చేసి కూడా ఎవరో పేదవాడు ఎవరు ఉన్నాడు కదా, రేషన్ బియ్యం కూడా ఎవరో చట్టాలు చేసి కూడా ఉంటారు కదా తల్లి. ఇది ఒకసారి ప్రజలు ఈ బియ్యం ఎందుకు తింటలేదు అన్నది ఒకసారి నారాయణ మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక రోజు ఒక రేషన్ బియ్యం వండించుకుని తిని వాళ్ళకే తెలుస్తున్నా ఎందుకు తినట్లేదు అన్న సంగతి. విపరీతమైన పడుతుందమ్మా ఈ రేషన్ బియ్యం తినడం వల్ల. రైట్ రైట్ కిషోర్ గారు, చాలా బ్రేక్ అవుతుంది, మీ ఆడియో వినబడట్లేదు. విజయవాడ నుంచి వాసు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. కిషోర్ గారు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. వాసు గారు మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం ఈ సార్ చెప్పినట్టుగా రేషన్ బియ్యం ఎవరు తినట్లేదు మేడం. అసలు ఆ బియ్యం అసలుకి మామూలుగా తీసుకుంటున్నారు, మళ్ళీ ఎమ్మటే 13 రూపాయలకి 12 రూపాయలకి లోకల్ స్టోర్ అమ్మేసుకుంటున్నారు. ఆ బండి దగ్గరికి వచ్చేసి వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు మేడం. కొంతమంది బిడ్డల ధర లేదు, వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళు బియ్యం అని ఇంటి దాకా తీసుకుని ఉంటారు. అసలు అక్కడక్కడే అయిపోతాయి, అక్కడ బండి దగ్గర కార్డు ఇళ్ళకి చూపిస్తారు, సంచులు ఇళ్ళని నింపుతారేమో. సంచి కూడా వీళ్ళు వాళ్ళే మనకు ఇచ్చేస్తారు. అలాగా అసలుకి ఏమీ ఉపయోగపడుతుంది. తినే బియ్యం ఇప్పుడు 20 కిలోలు ఇస్తున్నారు, అప్పుడు 5 కిలోలు ఇచ్చినా మనం తింటాం మేడం. మేమే అమ్ముతున్నాం మేడం, చెప్పేదండి. మీరే అమ్ముతున్నారు, మీరు తీసుకుంటారా రేషన్ బియ్యం? తీసుకుంటారు, మీకు కూడా తీసుకుంటాం మేడం, మేమే అమ్మేస్తున్నాం. మీరే ఎంతకు అమ్ముతున్నారు? 13 రూపాయలకి ఇస్తున్నారు. 13 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. రూపాయి కొనుక్కొని తినలేం. ఓకే, మధ్యతరగతి మాది. మేము ఆటోలు తోలుకుంటాం, మేము ఆటో తోలుకున్నా సరే మేము తినలేకపోతున్నాం మేడం. ఓకే ఓకే వాసు గారు, రైట్. ఇది ఇలాంటి అంటే ఇంత ఫీడ్బ్యాక్ వస్తే కానీ కనీసం ప్రభుత్వానికి వినబడుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారని. దర్శి నుంచి ప్రభావతి గారు ఉన్నారు. ప్రభావతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ ఈ రైస్ అనేది ఎవ్వరు కూడా తింటలేదు. అక్కడే 13 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేసుకొని వస్తున్నారు. పెద్ద పెద్ద ఏంటంటే దోశలకి అరిసెలకి వీటికి ఆ డబ్బులు మన ఆఖరికి మన ఇళ్లలో పని కావడం కూడా ఎవ్వరూ తింటల్లా. 100% తింటల్లా. కేవలం మన పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఆడ దగ్గర డబ్బులు ఇచ్చి అరిసెలకి దోశలకి తెచ్చుకొని హోటల్ కార్డు మిగిలిన స్మగ్లర్స్ ఎవరైనా కానీ తీసుకుంటున్నారు. కానీ 100% 1 కిలో ఎవరైనా తిన్నారు అంటే దానికి ఛాలెంజ్. అవును, ఇంకా ఇంకా మరీ తప్పని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఆ రేటున్నారు అన్నారు. దోశలకి కంపల్సరీ లేకపోతే 5 కిలోలు 10 కిలోలు మనకు దగ్గరలో ఉండాలి దగ్గర మనం చూసుకుంటున్నాం వాళ్ళు కూడా తింటుంది. ఇది 100% ఛాలెంజ్ చేస్తున్నది. ఓకే ఓకే ప్రభావతి గారు. మాధవరావు గారు, ఒకసారి మీరేమంటారు? అంటే ఇది తిననంత ఘోరంగా ఉంటుందా? సరే, అంటే మాకు తెలుసు, నేను గృహిణినే కాబట్టి దోశలకైతే ఆ బియ్యం వాడతాం, బట్ ఎప్పుడు వండే ప్రయత్నమే చేయలేదు. కానీ నిజంగా తినలేనంత ఘోరంగా ఉంటుందా? తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళే తింటారా? అందరూ తినాలి అంటే ఏం చేయాలి? మరి మనం తిననప్పుడు ఈ బియ్యం అంతా రేషన్ ద్వారా బయటికి తినపోవడం వల్లే బయటికి వెళుతుందా, లేదంటే తినకుండా తయారు చేసి బయటికి పంపిస్తున్నారా? ఏం కాదు మేడం, తినడానికి పనికి రాకుండా ఉండేది ఏముండదు మేడం. దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ బీపీటీ బియ్యం తిన్న కాడి నుంచి షుగర్ వస్తాయి. అవునా? ఎందుకంటే ఆ బియ్యం వచ్చేటప్పటికి 5 నెలలు పంట మేడం. ఇప్పుడు మన రేషన్ స్టాకుల ద్వారా ఇచ్చే పంట కాలం 5 నెలలు, అంటే 150 నుంచి 160 రోజులు పంట కాలం మేడం. ఈ బీపీటీ బియ్యం అనేది 165 నుంచి 130 రోజులు పంటే. జనరల్ గా ఎక్కువ కాలం పంట ఉన్నటువంటి రైసు అరుగుదల లేటుగా అవుతుంది మేడం. దానివల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉండదు. కాకపోతే ప్రతి వాళ్ళు ఏంటంటే సన్న బియ్యానికి వీటికి అలవాటు పడ్డారు, కానీ వీటి అన్నిటికంటే ఐఎస్ ఇష్టం. ఇంకా ప్రభుత్వం ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తుంది, ఎన్నో మినరల్స్ కలిపి. ఓకే,
వాటిని కూడా ప్రజలు అర్థం వాళ్ళ అవేర్నెస్ రావట్ల ప్రజల్లో. ఆ అవేర్నెస్ కల్పించి పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయమ్మా మీ బాడీలో, జింకు కానీ ఏ లోపం ఉన్నా కానీ మెగ్నీషియం కానీ అన్ని రకాలు ఉంటాయి, మీరు తినేటట్టయితే మంచిదని చెప్పి ఎడ్యుకేట్ చేయట్లేదు మేడం ప్రజల్ని. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. అంటే రేషన్ బియ్యం అనేది ఏదైతే అది దొడ్డు బియ్యం అంటారు. అంటే దాన్ని నిల్వ ఉంచడం కోసం వాళ్ళు ఇప్పుడు కాదండి నిల్వ ఉంచడం కోసం కొన్ని కలుపుతారు. ఏది రేషన్ బియ్యానికి కాదు, రేషన్ బియ్యాన్ని తీసుకున్న తర్వాత నిల్వ ఉండాలి కదా ఎక్కువ రోజులు, పురుగు పట్టకుండా దాన్ని కలుపుతారు. ఆ వాసన వచ్చినందువల్ల చాలా మంది దాన్ని వండుకోరు. అవునా? కాదండి, వాసన కాదండి, టేస్ట్ లో తేడా కాదు, వాసనకే దానివల్లే వచ్చేదానికి ఐ మీన్ టేస్ట్ లో కూడా తేడా ఉంటది కదా మాధవరావు గారు? ఉంటుంది మేడం, టేస్ట్ లో దొడ్డుగా ఉంటుంది మేడం. ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి మేడం బియ్యం. ఉంటాయా? ఉండవా? గతంలో ఎక్కువ రోజులు గోడౌన్ లో నిల్వ ఉండటం వలన కొద్దిగా ముక్క వాసన వచ్చే మాట. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ లేదు. ఏదన్నా గోడౌన్ లో ఉన్నా 3-4 నెలల్లోనే బియ్యం డెలివరీ వెళ్ళిపోతున్నాయి మేడం వివిధ ప్రాంతాలకి. బియ్యం అనేది కాదే కొద్దిగా మెత్తపడతాయి అన్నం అనేదండి ఒక సమస్య తప్పితే టేస్ట్ విషయంలో దానికంటే ఇదే బాగుంటుంది మేడం. అంటే మెత్తబడ్డం అంటే బియ్యం బాగున్నాయి కాబట్టి గంజి ఎక్కువ వస్తుందేమో, సో అది అలా ఉంటుంది ఒకటి. రెండవది అంటే ఈ బియ్యాన్ని సన్నగా పాలిష్ చేసినప్పుడు మామూలుగా మనం తినే సోనా మసూరి సన్న బియ్యం లాగానే ఉంటుందా? అట్లా ఉండదు మేడం. ఉండదు, పాలిష్ చేసినా ఆ టేస్ట్ రాదు. పాలిష్ చేసినా ఇంకెక్కువ మెత్తబడిపోతాయి, దాని మీద ఉండే పోషకాలన్నీ కూడా పోతాయి మేడం. ఒట్టి చెత్త తిన్నట్టే తింటే అప్పుడు పాలిష్ బట్టి అది మేడం. సో మంచి విషయం చెప్పారండి. అంటే నిజానికి రేషన్ బియ్యం అనేది ఆరోగ్యకరం, మంచిదే. అదే ముక్క వాసన వస్తుంది అనేది తప్ప అది మంచిదే. ఆ ముక్క వాసన కూడా ఎక్కువ రోజు స్టోర్ చేయడం వల్ల. బట్ ఆ రోజు సేకరించిన తర్వాత ఇచ్చేవాళ్ళు కదా గోడౌన్ లో పెట్టి నిల్వ ఉంచడం కోసం చేసేవాళ్ళు. దాని వల్ల వస్తా ఉంటది అనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ముక్క వాసన లేదండి. ఇప్పుడంటే కొంచెం గతంలో కంటే ఒక రకంగా మంచిదే. కాకపోతే ఏంటంటే ఆ నెంబర్లు వస్తున్నందువల్ల కొంచెం లావుగా ఉండి చూడటానికి మీ ఎవరన్నట్టు సన్న బియ్యానికి అలవాటు పడ్డ వాళ్ళు అవి తినడానికి అంటే కేవలం టేస్ట్ చూసుకుంటున్నారు కానీ ఆరోగ్యం చూసుకోవట్లేదు. ఇప్పుడు ఆయన అన్నారు చెత్త తిన్నట్టే అన్నారు. వాస్తవం అది. చెత్త తింటున్నాం 70 రూపాయలు 60 రూపాయలు పెట్టి. మంచి బియ్యం పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం పోనీ వాళ్ళన్నా తింటున్నారా అంటే ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళందరూ మేము అసలు తినం అమ్మేస్తున్నాం అంటే మనం కూడా చెత్త తినడానికి ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడేమో ఈ విధంగా మిస్యూజ్ అవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని మాఫియా వాళ్ళు చేస్తున్నారు. చెప్పండి అండి మేడం గారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఈ రైస్ అనేది ఇప్పుడు గంజాయికి ఏ విధంగా అయితే ఈగలని ఏదో ఒక ఇది పెట్టి ఫోర్స్ అని చెప్పి ఏదో పెడుతున్నారు మేడం గంజాయి అరికడటానికి, అట్లాగే ఇప్పుడు ఈ రైస్ మాఫియాని అరికడటానికి కూడా ఒక ఫోర్స్ లాగా పెట్టి జిల్లాకి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ కనుక కరెక్ట్ గా దీని మీద ఒక 6 నెలల పాటు దీన్ని కంట్రోల్ చేసేంత వరకు గనక వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే దగ్గర కనీసం ఒక 50% అన్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే విధంగా గనక వాళ్ళకి విధులు అప్పచెప్తే ఇవి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి మేడం. మండల దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు డిఎస్ఓల దగ్గర నుంచి మండల ఎంఆర్ ఆఫీసర్ సిఎస్డిటీలు కానీ వీళ్ళందరూ ఒక ఫోర్స్ గా పనిచేసి ఒక రైడ్ లాగా గనక చేసేటట్టయితే పైలట్ ప్రాజెక్ట్ గా ఖచ్చితంగా దీన్ని అరికడటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజలకి తినే బియ్యం ఇవ్వదలుచుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మేడం ఈ ఏదైతే 50% కోటా మనం తగ్గించి సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నామో దాని వల్ల కూడా ప్రభుత్వానికి అదనంగా భారం పడదు మేడం. 50 రూపాయల బియ్యాన్ని 10 రూపాయలకి ఇస్తున్నాం, ఇప్పుడు 43 రూపాయల బియ్యాన్ని రూపాయికి ఇస్తున్నాం. ప్రభుత్వానికి సబ్సిడీ అదనంగా పడే అవకాశం లేదు. ఈ విధంగా చేసేటట్టయితే ఈ 50% మనకి రేషన్ కి వాడే బియ్యాన్ని ఇవాళ ఏదైతే ఇతర దేశాల్లో 60 రూపాయలకి 70 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అక్కడ ప్రజలు తినడానికి, ఈ బియ్యాన్ని అటు ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ ప్రభుత్వం మీద లాభమే కానీ రైతులకు లాభం ప్రభుత్వానికి లాభం మేడం. అవును, ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఈ సన్న బియ్యం వల్ల ఏదన్నా కొద్దిగా గొప్ప భారం కనుక ప్రభుత్వం మీద పడినా ఆ డబ్బులతో ఈ భారాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. అవును, సన్నబియ్యం ఎలాగో మన దగ్గర కొంటున్నారు కాబట్టి దీనికంటే కూడా దాన్ని ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం వల్ల దాని మీద ఆదాయం కూడా తీసుకోవచ్చు. రైట్ అండి. ఇంకోటి మేడం, గతంలో బియ్యం స్మగ్లింగ్ చేయాలంటే ఈ ప్రభుత్వం ఇచ్చే ఖాతాల్లోంచి తెల్ల ఖాతాల్లోకి మార్చి
జాగ్రత్తగా పంపిణీ చేసేవాళ్ళండి. ఇవాళ అదేం లేదండి. డైరెక్ట్ గా ఈ ప్రభుత్వం ఏదైతే గోతాల్లో మనకు బియ్యం పంపిణీ చేస్తున్నాయో ఆ గోతాల్లో డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ మిల్లు దగ్గరికి వెళ్ళినాక దానికి ఒక ట్యాగులు ఉంటాయి మేడం, ఏ బిల్ నుంచి వచ్చిన ఏంటి అనే ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగులు కూడా ఒకసారి కుట్టేసి తగలేస్తున్నారు. నిన్న గౌరవ మంత్రివర్యులు ఈ సత్తెనపల్లి ఏరియాలో ఒక మిల్లు దగ్గర ఆయన పట్టుకోవడం కూడా జరిగింది. అంత లెక్కలేనితనంగా వాళ్ళ భయం ఏమీ లేనటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ కనుక ప్రభుత్వం వైపు నుంచి రాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు పెడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్లు ఖర్చు పెడుతుంది. అవన్నీ కూడా స్మగ్లర్ల పాలయ్యే అవకాశం ఉంది. దీని మీద చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనివల్ల కూడా ఎండిఓలు పంపిణీ చేస్తారు కానీ రేషన్ డీలర్లు అనే మాట వస్తుంది మేడం. మాకు కూడా అపవాదు కూడా మాకు పోయే మార్గం చెయ్యాలి. మా ద్వారా పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకునేటట్టయితే ఎవరు కూడా మా యొక్క బుక్కిని బాగొట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. రూపాయలు చేతులు ఇవ్వడం వల్ల వాళ్ళకి బాధ్యత ఉండలేదు మేడం. పంపిణీ చేసినా చేయకపోయినా ఎన్ని అడ్డుగోలు పాల్గొన్నా వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి. కానీ డీలర్ల కమిషన్ బేసు మేము తీసుకున్నటువంటి కార్డుదారులు ఫోన్ చేసి పిలిపించి మరి బీవీ ఇచ్చే అవకాశం మా దగ్గర మాత్రమే ఉంది మేడం. ఓకే, రైట్ అండి. నిజంగా అంటే డీలర్ అనగానే ఏదో పెద్ద మంచి సౌండ్ పర్సనాలిటీ చెప్పినట్టు 10 రోజులైనా 15 రోజులైనా వచ్చిందాకా కొంతమంది ఇప్పుడు గుట్టుగా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బజార్లో పెట్టి ఇస్తా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు గుర్తుంటారు కాబట్టి నిజంగానే వాళ్ళు అన్నట్టు కబురు చేసేవాళ్ళు. ఇదిగో ఈ సమయం అయిపోతుంది మీరు వచ్చి తీసుకెళ్ళాలని చెప్పి కబురు చేసేవాళ్ళు. వాళ్ళు రాకపోయినా కూడా ఎవరో ఒకరి ద్వారా వెళ్ళి ఆ కార్డు ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అవకాశం వాళ్ళకు ఉండేది. అంటే వీళ్ళకి ప్రజలకి సత్సంబంధాలు ఉండేవి. దానివల్ల వాళ్ళు కూడా ఒక రకంగా భయపడేవాళ్ళు. దీనికి ఇంకో విషయం కూడా చెబుతున్నాను, అంటే ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి నేను చెబుతున్నాను. గతంలో ఒక బస్తాకి 3 నుంచి 5 కిలోలు తక్కువ వచ్చేది. ఏది మామూలు గోడ నుంచి వచ్చే దాంట్లోనే తక్కువ వచ్చేది. దాన్ని ప్రశ్నించే అధికారం వీళ్ళకి ఉండేది కాదు. దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు కొంత చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పెట్టుకోరు కదా. అంటే 3 నుంచి 5 కిలోల దాకా తక్కువ వచ్చేయండి. దాన్ని వీళ్ళు ప్రశ్నించడానికి అవకాశం కూడా ఉండేది కదా ఆ రోజుల్లో. రైట్ అండి, ఇవన్నీ సరి చేసుకోవాలి ఇప్పుడు. నిజంగా ఇది మామూలు లొసుగు లేదండి, మామూలు మాఫియాల ఇది అసలు. పుష్ప 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 సౌండ్ వినబడుతుంది, ఇది బియ్యం పుష్పాలు. ఎనీవే అండి, మొత్తంగా మాధవరావు గారు చెప్పినట్లుగా ఇంకా చాలా ఆయన దగ్గర చాలా పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టుంది. మాధవరావు గారిని తీసుకొని అసలు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు జరుగుతున్నాయి, ఎట్లా దీని మీద ముందుకెళ్ళాలి అనేది ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందేమో. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయన సలహాలు అలాగే రేషన్ డీలర్లు అందరి సలహాలు తీసుకుంటే దీన్ని అరికట్టవచ్చు. అయితే అంటే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిదేమో ప్రపంచ స్థాయి మాట్లాడుకునేలాగా ఉంది. బియ్యం కూడా ఈరోజు మనం ప్రపంచాలకు పంపిస్తున్నాం. మంచి జగన్ గారే అంశం ఎత్తారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి దీంట్లో కుంభకోణాలకు సంబంధించి ఇప్పుడు ఒప్పందాలకు సంబంధించి ఆయన నాకు సన్మానం చేయాలి, నేను 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని చేకూర్చాను, రాష్ట్రానికి నేను మేలు చేశాను, నన్ను ప్రశంసించండి, పొగడండి, నన్ను అంబారీ ఎక్కించి ఊరేగించండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిస్సందేహంగా ఆయనకు సన్మానం చేశారు ప్రజలు, ఘనమైన సన్మానం చేశారు. 5 సంవత్సరాల ఆయన పాలన చూసిన తర్వాత చాలా ఘనమైన సన్మానం చేశారు. మళ్ళీ మనం కూడా చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు చేయాలి అంటే ఆయనకి నీకు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఏం చేసావు, నువ్వు ఎవరి ఆదాని, ఎందుకు అతనికి మాత్రమే నువ్వు ఈ అవకాశాన్ని కలగజేసావని చెప్పి కనుక ఒకసారి లోతుకు కనుక వెళ్తే రాష్ట్రానికి అతను చేసిన అన్యాయాన్ని కనుక ఒకసారి మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందండి. ఈరోజు నీకు ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ప్రభుత్వం ఉండగా 2016లో ఒప్పందాలకు సంబంధించి ₹4.84 ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను ఇప్పుడు తక్కువ చేసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం, ఎందుకంటే ప్రజలు కూడా అది కూడా ఇప్పుడు ఇప్పుడు FVI ఛార్జ్ షీట్ లో ఆయన పేరు పెట్టారు. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి ఆదాని డేటా సెంటర్ పెడతామని చెప్పని 70,000 కోట్ల పెట్టుబడితోటి ఆ రోజు పెడతామని చెప్పంటే 130 ఎకరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. లీజుకు మాత్రం, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, లీజుకు మాత్రం కేటాయించింది. కానీ అది వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎనికి తీసుకొని 15,000 కోట్ల రూపాయలు మాత్రమే పెడతామని చెప్పని 180 ఎకరాలు అంటే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే ఇచ్చింది 130 ఎకరాలు లీజుకి, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే 180 ఎకరాలు రాసి ఇచ్చేశారు వాళ్ళకి.
అంటే ఏది ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసినట్టు? ఇంకోటి గంగవరం ఫోర్టు తీసుకుందామండి. గంగవరం ఫోర్టుకు సంబంధించి ప్రభుత్వానికి 10 నుంచి 10.6% ప్రభుత్వానికి ఉండేది, 89.4% మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. 34 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రభుత్వానికి రావడానికి అవకాశం ఉంది. అంటే బీఓటీ కింద మనకు ప్రభుత్వానికి రావాలి. అది అంటే మనకు ఎంత ఆదాయం వచ్చేది 34 సంవత్సరాల తర్వాత? మొత్తం రాసిచ్చేశాడు. ఎంతకి? సుమారు 640 కోట్ల రూపాయలకి రాసిచ్చేశాడు ఆయన. అంటే దీనివల్ల రాష్ట్రానికి ఆయన మేలు చేశాడా కీడు చేశాడా? కృష్ణపట్నం పోర్టు తీసుకుందామండి, 10,000 మందికి ఉపాధి కలిగించింది. దాన్ని తీసుకెళ్లి తమిళనాడుకి, ఇదే ఆదాన్ని తమిళనాడుకి తీసుకెళ్లాడు. మనకు మేలు చేశాడా కీడు చేశాడా? అందుకని ఈయనకు సన్మానం చేయాలా ఈరోజు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఏం చేశాడు, ఎందుకు చేయాలి. నువ్వు ₹1.99 గుజరాత్ ప్రభుత్వం కొంటుంది, రాజస్థాన్ నుంచి ₹199 కొంటుంది. నీకు సెకీ ద్వారా బిడ్డు ₹2.14 ఇచ్చారు. నువ్వు ₹2.49 ఎందుకు కొన్నావు? దీనికి సమాధానం ఏముందా? దానికంటే అధికంగా కొన్న వాళ్ళ గురించి, ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు. నా వల్ల 12 పైసలు తగ్గింది అని చెప్పారు కదా, మరి అలా అనుకున్నా. అంటే ఇక్కడ 50 పైసలు పెరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దా? అవును, అందుకని సన్మానం చేయమంటారా? అంటే ఇప్పుడు నిస్సందేహంగా ప్రజలైతే చేశారు, నీకు సంబంధించిన విషయం కాదు. ఇంకోటి చాలా మందికి, అంటే విశ్లేషకులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కూడా మనకు తెలియదని నేను అనుకోను. కానీ ఆర్కే సింగ్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండగా, ఆర్కే సింగ్ గారు 2019లో ఆయన 16/9/2019 నాడు ఈయనకు ఉత్తరం కూడా రాశారు ఈ ప్రభుత్వానికి. మీరు గత పీపీఎల్ ఒప్పందాలను రద్దు చేసుకోవద్దు, దానివల్ల చాలా నష్టపోతాము, ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి అని చెప్పని. 25 సంవత్సరాలకి మందు బాబులను ఎలా అయితే తాకట్టు పెట్టి, మళ్ళీ చెబుతున్నాను, మందు బాబులను ఎలా అయితే తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకి రుణం తీసుకున్నాడో, ఎట్లానే పీపీఎల్కి ఈరోజు ఆదానికి, అంటే సెకీకి ఒప్పందం చేసుకున్నా కూడా 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి నాకు తెలిసినంత వరకు రమారమి 1,20,000 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చాడు. అంటే ఆయన విజన్ 30 సంవత్సరాల వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని ఉంది కాబట్టి ఆయన టార్గెట్ అంతా ఎవరు దించరు, నాకు ఇబ్బంది లేదు, డీల్స్ అన్ని కూడా 25 ఏళ్ళకి సరిపడా పెట్టుకున్నారు. ఎవరైనా అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా 25 నేనే ఉంటాను కాబట్టి. అంటే ఇంకోటండి, చాలా ఇప్పుడు కూడా 25 నేనే ఉంటాను కాబట్టి పెట్టుకోవచ్చు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవు, నేను పెట్టినందుకు ఆయన సన్మానం చేయాలా. రెండోది 5 ఉప ముఖ్యమంత్రులు నియమించినందుకు ఆయన సన్మానం చేయాలి. 45 మంది సలహాదారులను పెట్టుకున్నందుకు కూడా ఆయన సన్మానం చేయాలి. అంటే ఇన్ని విధాల సన్మానం చేయాలి. 50 పైచిలకి వెళ్ళిపోయింది, 150. అంటే అందరూ ఈయన పెట్టుకున్నాను కదా, మిగిలినది ప్రభుత్వాన్ని అట్లా పెట్టుకున్నాడు. అంటే ఇట్లా, అంటే రాష్ట్రానికి ఆయన చేసిన మేలు దాని గురించి కూడా చర్చించుకుంటే, ఆయన ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చేసి నేనేదో చేశాను అని చెప్పని ఒక్క రోజుల్లో ఒప్పందం చేసుకున్నందుకు కూడా ఆయన సన్మానం చేయాలా. నాగులపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి పీపీఎల్ రద్దు చేసిన దాంట్లో ప్రధాన భూమికి ఊహించిన తర్వాత భాస్కర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి నియమించాడు. అతను ఒక్క రోజులోనే డ్రాఫ్ట్ తయారు చేశాడు. ఆ ఒక్క రోజులోనే సంతకాలు పెట్టారు వీళ్ళు. దీనికి కూడా సన్మానం చేయాలి. ప్రపంచంలో ఎక్కడ అంటే మొదటి నుంచి అండి, అంటే ప్రజావేదిక కూల్చిన దానికి ఒక సన్మానం, అవును, ఆ తర్వాత అమరావతి ఆగిపోయిన దానికి ఒక సన్మానం, పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా 21లో పూర్తి చేయడానికి అలా ప్రతి సన్మాన కార్యక్రమం అనేది ఎటు అంశం ఎత్తారు. కాబట్టి 21లో కనుక పోలవరం పూర్తి అయిపోయి విద్యుత్ కనుక మనకు అందుబాటులో వచ్చినట్టయితే రాష్ట్రానికి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది. ఈ కొనుక్కునే అవసరం ఉండదు కదా. తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం మారి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగులు విద్యుత్ ఉండేటట్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. ఈ ఒప్పందాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? 7,000 మెగావాట్లు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ముడుపుల కోసమే కదా. అట్లాగే ఈ ఆదానికి పరం ఎందుకు చేశావు? దీని మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఆయన, అంటే సరే ఇవన్నీ నష్టాలు చేసిన దానికి ఒక రకం, అంటే కొన్ని సన్మానాలు, లాభాలు చేసినాయి అంటే విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము, టోఫెల్ 3 లక్షల, మళ్ళీ మీకు చెబుతున్నాను, 3,75,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు ఆయన చేసిన పనికి. ట్యాబ్స్ ఇచ్చాము, 3,75,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ఇది కూడా గమనించుకోవాలి, దాన్ని కూడా ఇద్దాం మనం. రైట్, అవునండి. సో ఇలా అసలు అదంతా ఎందుకు, ఇప్పుడు మాధవరావు గారు చెప్తున్నారుగా, ఈ బియ్యం ఇలా తరలించడంలో మనం అసలు ఇన్ని దేశాలకు తరలించవచ్చు అని చెప్పేసి కాకినాడ పోర్టు దగ్గరే మంచి వాళ్ళ శాసనసభ్యుడు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి నిన్న చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో గోడౌన్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా చెబుతున్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ పంపించి వాళ్ళకి అడవుల్లో అండి ఇసుక ఎలా తరలిపోయింది, మద్యం ఎలా బయట నుంచి. 4 రోజులు పట్టింది లక్ష్మి గారు, 4 రోజులు పట్టింది. 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కావచ్చు, వినాశనం కావచ్చు, దోపిడీ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యల గురించి కనుక మనం మాట్లాడుకుంటే
4 రోజులు పట్టింది. సన్మానాలు బాగా చేయాలన్నమాట. వాళ్ళందరం తీసుకొచ్చేసి ఎవరంటే డాక్టర్ సుధాకర్ గారు ఈ కుటుంబం సన్మానం చేయాలి, ఎందుకంటే ఆయన అంటే సరే ఇదంతా ఒక ఇదైతే శేషాచలం అడవుల్లో జరిగింది ఏంటండి, ఎట్లా అది మద్యం ఎలా ఇదైపోయింది. ఆన్లైన్ పేమెంట్ దేశం అంతా వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్ పేమెంట్ పెడితే మద్యం విషయంలో మనం ఆన్లైన్ పేమెంట్ మేము చేయమని చెప్పేసాం. దీనికి కూడా మన ఘనత అది. ఎవరు అవును ఒక అంశం కాదండి జరుగుతూ ఆ 5 సంవత్సరాలు కనుక మనం చూసుకుంటా ఉంటే తిరుపతి అంశం కూడా చూసుకున్నా కూడా శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రం ఎంత తరలిపోయిందండి. ఇప్పుడన్నా మనం విన్నాం 5 సంవత్సరాల్లో ఎర్రచంద్రానికి సంబంధించి ఎన్కౌంటర్లు జరిగినాయి అని కానీ వాళ్ళని పట్టుకున్నా అని కానీ ఎక్కడా లేదు కదా. అవునవును రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు రైట్. రాజమండ్రి నుంచి ఉన్నారండి. గంగరాజు గారు ఉన్నారు. గంగరాజు గారు నమస్తే అమ్మా లక్ష్మమ్మ. నమస్తే అండి. నమస్తే అంకిత్ అబ్దుల్ గారికి, తర్వాత మన రైస్ మిల్లర్ మాధవరావు గారికి నమస్కారం. మాధవరావు గారు కూడా చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. తర్వాత చౌదరి గారు చెప్పారు చూడండి 4 పాయింట్లు, మొట్టమొదటి చెప్పారు 4 పాయింట్లు. ఆ 4 పాయింట్లలో ఎవరు అడ్డుకుంటున్నారు, అది ఆ అడ్డుకునేది ఎవరు అనేది నేను చెప్తాను, మీరు చెప్పలేరు, మీకు భయం, మాకు భయం లేదు. కానీ ఏంటంటే మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన వ్యక్తికి, ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వ్యక్తికి మనం సన్మానం చేయాలి. ఖచ్చితంగా సన్మానం చేయాలి, సాల్వా కప్పాలి, సన్మానం చేయాలి, పొగడాలి, అవార్డులు రివార్డులు ఇవ్వాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు కాబట్టి ఈయన 30 సంవత్సరాల ప్రాజెక్టు పడిపోయింది. 30 సంవత్సరాల ప్రాజెక్ట్ పడిపోయింది. నేను చెప్పారు కదా 30 సంవత్సరాలు దాన్ని ఇస్తున్నారు, కానీ ఈ పడగొడేశారు. అని ఇప్పటికీ కూడా మీరు ఈ చూడండి, ఈ పట్టుకుని జైల్లో పెడతారు. అక్కడ జైల్లో పెడితే జైల్లో సన్మానాలు చేస్తున్నారు. రాజమండ్రి జైలు కానీ, విజయవాడ జైలు కానీ, బోరుగడ్డ కానీ, అక్కడ ఇంకా విజయవాడ కానీ వాళ్ళకి చేసిన సన్మానం లేకమ్మా బిర్యానీలు మోస్తున్నారు. ఈ 10 మంది పోలీసు బోరుగడ్డ ఈ వ్యవస్థ రద్దు చేయాలి. పోలీసు వ్యవస్థ లేకుండా చేస్తేనే ఈ దేశానికి కూడా రక్షణ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన జాగ్రత్తలు ఏంటంటే తాగబోతే ఎదవరికి, మర్డర్ చేసిన ఎదవరికి, కూలీ చేసిన ఎదవరికి వీళ్ళు సేవ చేస్తారా? ఇద్దరు మనుషుల్ని ఇద్దరు ఖైదీలు కేటాయించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మీరు ఇంకోటి కూడా గమనించాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందా? మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇది ఏం చేస్తుంది? రైట్ అండి, రైట్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, బ్రేక్ ఇదవుతుంది. గంగరాజు గారు ఆవేదన అర్థం చేసుకోవాలి, అర్థమవుతుంది. ఆయన మొత్తం ఆయన చెప్పాల్సిన లెక్కలన్నీ కూడా చెప్తున్నారు. మాధవరావు గారు చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఇంకొక మతలబు జరుగుతుంది మేడం. ఈ యొక్క పట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో అవి ఆక్షన్ పెడుతున్నారు మేడం. ఓకే, ఓపెన్ ఆక్షన్ పెట్టినప్పుడు రైస్ మిల్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాటిని కొంటున్నారు. వాళ్ళే కొన్నప్పుడు ఒక బిల్లు ఇస్తారు మేడం. మా దగ్గర 50 టన్నుల బియ్యం, ఆక్షన్ బియ్యం పలానా రైస్ మిల్ వాడు కొనుక్కున్నారని బిల్లు ఇస్తారు మేడం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు. హలో, వింటున్నాను, చెప్పండి. బిల్లు ఇస్తారు. ఆ బిల్లును అడ్డం పెట్టుకుని, ఆ 50 లారీల బిల్లును అడ్డం పెట్టుకుని 1000 లారీలు వాళ్ళు తోలుతున్నారు మేడం, ఆ బిల్లు చూపించుకుంటా. కనుక దీనికి రెమెడీ ఏంటంటే రైస్ మిల్లర్లు ఎవరో కూడా ఆక్షన్ లో పాల్గొకూడదు. ఏదన్నా చేపల చెరువుల వాళ్ళు లేదా కోళ్ల ఫారం వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇచ్చేటట్టయితే ఈ బిల్లులు ఉపయోగించుకునే అవకాశం రైస్ మిల్లర్లకు రావు. స్మగ్లర్ చేయడానికి కొంచెం అవకాశం తగ్గుతుంది మేడం. అది ఒకటి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి మేడం. ఈ బిల్లు ఎవరికి ఇవ్వాలంటున్నారు మీరు? కాదు మాధవరావు గారు చెప్పేది కొన్నారనుకో మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే 10 లారీలు బియ్యం కొని అదే బిల్లు వాడుకుని 100 లారీలు ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. అదేమంటే మేము కొన్నాము ఈ బియ్యం అని చెప్తామని మళ్ళీ ఇటువైపు వాడుతున్నారు. అరికట్టడం ఎలా అంటున్నారు? అవును మేడం, రైస్ మిల్ వాళ్ళకి అమ్మకుండా ఒక కోళ్ల ఫారం వాళ్ళు, చేపల చెరువుల వాళ్ళు, బియ్యం ఆడేవాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళకి మాత్రమే అమ్మాలి.
అంటే వాడి అన్ని బియ్యం ఏం చేసుకుంటారు? వాళ్ళు పెద్ద పెద్ద కోళ్ళ ఫారాలు 1,00,000 కోళ్ళు ఉండాలి కూడా ఉన్నారు మేడం. ఓకే, అంటే ఒక్కొక్క లారీ డివైడ్ చేసి పాట పెట్టారు అనుకోండి, పిండి మరణాలు ఎవరో ఒకరు కొనుక్కుంటారు. అంటే నూకలు అలాంటిది అయితే ఏమైనా అక్కడ ఉపయోగపడుతుందేమో కానీ బియ్యంగా ఉన్నదాన్ని మళ్ళీ మనం రేషన్లకు కాకుండా మళ్ళీ ప్రజలకి ఇంకేదైనా వీళ్ళకి ఇవ్వలేమా? వీటిలో మంచి బియ్యం తీసుకుని పీడిఎస్ కి ఇచ్చుకోవచ్చు మేడం. ఏ బియ్యం పీడిఎస్ కూడా డైవర్ట్ చేయొచ్చు కదా. అవునవును, పీడిఎస్ కి ఇచ్చేస్తారు అనుకోండి, ఈ రైస్ బిల్లుల బిల్లు ఇచ్చి వాళ్ళు ఆక్షన్ లో పాల్గొనే అవకాశం ఉండదు కదా. అవును, అది కూడా కాకుండా లేదంటే వీళ్ళు ఇచ్చే బిల్ ఏదైతే ఉందో దాని మీద పర్టికులర్ గా మెన్షన్ చేసేలాగా అయినా ఏదైనా ఉండాలి, ఏదైనా ట్యాగ్ లైక్ అంటే ఈ చెక్ పోస్ట్ లో చూపించుకుంటున్నారు మేడం. ఓకే, స్టాంప్ వేయించుకోకుండా అదే బిల్లు మీద 6 సార్లు 7 సార్లు తిరుగుతారు వాళ్ళు. అసలు దేన్ని వదలట్లేదండి, దేన్ని వదలట్లా. నిన్న రైట్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఏదో ఉంది లక్కీ భాస్కర్ సేమ్ లక్కీ భాస్కర్ లాగే ఇలాంటివి చూస్తున్నాం అనమాట. పుష్ప, లక్కీ భాస్కర్ ఇలాంటివి చూసే ఇలాంటి సినిమాలు కూడా వచ్చి ఎలా తరలించవచ్చు, ఏం చేయొచ్చు అనేదాకా ఓపెన్గా వచ్చిందంటే ఏ రేంజ్లో జరుగుతుంది సొసైటీలో అనేది అర్థమవుతుంది. రైట్ అండి. ఒంగోలు ఇంకోటి మేడం, ఇప్పుడు ఎమ్మెల్యేస్ పాయింట్ లో కాటా వేసి 100% డీలర్లకు బియ్యం ఇవ్వాలి మేడం. కానీ దానికోసం అప్పట్లో మేము పోరాడి ఈ పాస్ కాటాలని 3 టన్నుల కాటాలు పెట్టించాం మేడం. వాటిని రిపేర్ చేసి పక్కన పడేసి మా కాటా బియ్యం వేసి కూడా ప్రతి బస్తా 50 కేజీల కింద ఇవాళ కూడా చాలా సార్లు ఇస్తున్నారు మేడం. దాని వల్ల డీలర్ అనేవాడికి 50 నుంచి 100 కేజీల బియ్యం ప్రతి నెల తగ్గుతున్నాయి. మేము ప్రతి బస్తా FDOలు కాటా వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేస్ పాయింట్ లో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది మేడం. రైట్ అండి, కరెక్ట్ గా బియ్యం పంపిణీ చేసి. ఓకే ఓకే. కానీ ఇన్నాళ్ళు మీరంతా మాట్లాడలేదా ఈ 5 ఏళ్ల పాటు మాధవరావు గారు? మాట్లాడే పెద్ద పెద్ద వాళ్ళకే మాట్లాడితే ఇబ్బంది అవుతుంటే మేము ఆల్రెడీ మీడియా ద్వారా కానీ మా ప్రయత్నం మేము చేసాం మేడం. మీ అందరి ద్వారా మేము పోరాటం చేసాం. మీ వంశీ గారి ద్వారా మాట్లాడే అన్నిటి ద్వారా మేము పాల్గొన్నాం. కానీ వేరే విధంగా లేదు మేడం. అది మాధవరావు గారు చెప్పింది ఇందాక నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బియ్యానికి తరుగు వచ్చేది, ఆ తరుగును కవర్ చేసుకోవడం కోసం కొన్ని వాళ్ళు చేసుకోవాల్సింది చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రభుత్వమే మీరు ఇట్లా చేయండి అని చెప్పని తయారు చేస్తుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే అధికారులు చేసే తప్పులకి ప్రజలు బలవుతున్నారు. ఇప్పుడు ఆ రోజు ఒక 10% 20% జరిగేది. వాళ్ళు కూడా ఏదైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇష్టం లేని వాళ్ళకి వాళ్ళు తీసుకొని కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు కదా. ఇదంతా స్మగ్లింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు 40-50 లక్షల టన్నుల బియ్యాన్ని మీకు అక్కడ తీసుకెళ్లారంటే, ఏది దక్షిణాఫ్రికా తీసుకెళ్ళి అమ్ముకున్నారు అంటే దీంట్లో ఎంత మాఫియా జరిగినట్టు. నిశ్చేష్టులై చూస్తా ఉన్నారు కదా అధికారులు కావచ్చు, ఫోర్ట్ వాళ్ళు కావచ్చు. దీని మీద ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. దీనికి సంబంధించిన వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టండి అంటున్నాడు. అది గనక చేస్తే ఒక రకమైనటువంటి భయం అనేది ఏర్పడుతుంది కదా, పర్యవేక్షణ అనేది ఉండాలి కదా. ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు. దీని మీద కదా మీరు పోరాడింది. దాని తగ్గ అధికారులు నియమించుకోవడంలో ఇంకా అలసత్వం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అధికారులు కనుక సవ్యంగా ఉంటే ఇన్ని మోసాలు అయితే జరగవు కదా. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా దీంట్లో కొంత కావాలి. అందరూ ప్రజలు పాల్గొంటారని కాదు, దీంట్లో కూడా ప్రజలు కూడా కొంత చైతన్యంగా ఉండాలి. జరిగే విషయాలని కళ్ళెదుట జరిగే వాటిని కూడా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అనుకుంటున్నారంటే మనం తెలియపరిచిన ఇదే అధికారులు మన మీద కక్ష తీసుకుంటున్నారు, పోలీసులు ఎదురు కేసులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అంటే ప్రజలు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా ప్రభుత్వం ఈరోజు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కనుక స్వేచ్ఛగా వాళ్ళు జరిగే అన్యాయాల గురించి ప్రజలు చెప్పే విధంగా కనుక వాళ్ళు వెలుసుబాటు కలగజేస్తే నిస్సందేహంగా ఈ ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 5 సంవత్సరాల అరాచకాన్ని బరాయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ఓటు అనే ఆయుధంతో వాళ్ళు ప్రక్షాళన చేశారు. అంటే ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఒక అవగాహనలో ఉన్నారు. వాళ్ళకి అవకాశం మనం ఇస్తే ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు దీంట్లో. ఇది గమనించుకోవాల్సిన అంశం ఈరోజు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అదే లెక్కలేస్తున్నా. ఇప్పుడు 1000 ఒకసారి మనం లెక్క వేయాలంటే 40 లక్షల టన్నులు అంటే అండి ఎన్ని కిలోలు వస్తుంది? 40 లక్షల టన్నులు అంటే టన్నుకి 1000 కిలోలు అండి. 1000 కిలోలు అంటే 1,00,000 టన్నులకి అప్పుడు 1,00,000 టన్నులకి 100 కోట్లు 100 కోట్ల బియ్యం, అలాగే 4 లక్షలు 40 లక్షలు
అంటే 40 లక్షలు ఇంటూ 100 కోట్లు అంటే ఇక్కడ అంటే దాదాపుగా 400 కోట్ల కిలోల బియ్యం 400 కోట్ల పైచులు నాకు తెలిసి 4000 కోట్లు వస్తుందండి నాకు. అంటే ఇప్పుడు సరే అంటే ఒకసారి చూద్దాం. 4000 కోట్లు ఒక టన్నుకి 1000 కిలోలు అండి. 1000 కిలోలు ఒక టన్నుకి 1000 కిలోలు. అవును. 1000 కిలోల కంటే 100 టన్నులు వేసుకుంటే 1,00,000 కిలోలు. అవును. అట్లా లెక్కేసుకోండి మీరు సరిపోయి. ఇందాక నేను చెప్పిన లెక్క వస్తుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే ఇంత తరలిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ కూర్చుందంటే ఆ రోజు వాళ్ళకి అవకాశం వాళ్ళు ఇచ్చారు. ఎవరు పట్టించుకోవద్దు, మీరేం దాని గురించి ఇందాక చెప్పారు కదా, ఏ లారీలను ఆపొద్దు, అలాగే టోల్ గేట్లు కాడ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు అదే ధైర్యంతో తిరుమల తిరుపతికి కూడా చేశారు వాళ్ళు నెయ్యి సంబంధించి. ఇప్పుడు అవన్నీ టోల్ గేట్ల ద్వారా దొరికారు కదా. మొత్తంగా అండి 70 రూపాయల చొప్పున వేస్తే దాదాపుగా 1000 కిలోలు వస్తుందండి. మరి అది అంటే ఇప్పుడు దాన్ని మనం అంచనాలు కూడా వేయలేదు. 1000 అంటే వేల కోట్ల రూపాయల్లో 1000 crores కిలోస్ ఉంటుంది. అవును. అంటే 1000 కోట్ల కిలోలు. అది మీరు అన్నట్టుగా 40 లక్షలు కూడా దానికి యాడ్ చేస్తే దాదాపుగా 4000 కోట్ల కిలోలు వస్తుంది. అంటే ఇంటూ 70 రూపాయలు 50 రూపాయలు వేసుకున్నా ఎన్ని వేల కోట్ల రూపాయలండి. దాంట్లో ఒక 20 రూపాయలు 25 రూపాయలు వేసుకోవాలి మనం. ఎందుకంటే కొన్నది 20 రూపాయలకి 22 రూపాయలకి అయినా కూడా సరే ఈ ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి అంటే బిజినెస్ ఓవరాల్ గా 1000 కోట్ల రూపాయల్లో నడిచింది. 1000 కోట్ల రూపాయలు వాళ్ళే నియంత్రిస్తున్నారు ఇప్పుడు కూడా. ఎక్కడ ఎట్లా అంటే దీన్ని అంతుబట్టదండి. ఒక్క బియ్యమే కదా, ఒక్క పైసానే కదా అనుకున్నాం గానీ ఈ పైసా 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 ఒక్క బియ్యం ఎన్ని వేల కోట్లు చేసింది. అదే గనక రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉంటే ఇది కాస్త వ్యవసాయం మీదో కనీసం పోలవరం మీదో ఇదంతా తీసుకువెళ్ళిపోని తప్పు చేస్తే చేశారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి మేము ప్రాజెక్టు కట్టుకున్నామని చెప్పినా ఎలా ఉండేది ఈరోజు రాష్ట్రం? రైతులకి ఎంత మేలు జరిగి ఉండేది, ఇంకెంత పండించేవాళ్ళు, ఇంకెంత ఆదాయం వచ్చేది. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు, చైతన్య గారు విజయవాడ నుంచి. చైతన్య గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను రేషన్ కార్డులో అప్లై చేసుకుంటారు, దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి నా ప్రాబ్లం చెప్తామని చేశానండి. చెప్పండి. నేను సింగిల్ పేరెంట్ మేడం, జాబ్ చేసుకుంటా ఉంటాను, హాస్టల్లో ఉంటాను. మా పాప ఏమో వేరే చోట చదువుకుంటా. కొంచెం త్వరగా చెప్పండి అండి, మీరు ఏమనుకుంటున్నారు త్వరగా చెప్పండి. ఇప్పుడు నేను పెన్షన్ తీసుకోవాలన్నా ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలన్నా కూడా రేషన్ కార్డు కావాల్సింది అని అంటున్నారండి. రేషన్ కార్డు నేను రేషన్ తీసుకోను, అయినా సరే నన్ను రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు తీసుకోవాలంటే మనం ఒక ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే మన ఫైనాన్షియల్ స్టేటస్ అంతా తెలిసిపోతుంది కదా. అవును అవును. ఇప్పుడు రేషన్ తీసుకున్న వాళ్ళందరూ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలాగా లేదండి. అంటే ఒక్కొక్క చోట 5 ఎకరాలు మ్యాండేటరీ పెడుతున్నప్పుడు 5 ఎకరాలు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంటుందండి. అవును, వాళ్ళకి ఎంత ఆస్తులు ఉంటాయి. కొంతమంది అప్లై చేసుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఇయర్స్ లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారండి. పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళు కూడా నేను చూసాను మేడం. ఓకే రైట్ అండి. అసలు బెనిఫిట్ తీసుకునే వాళ్ళకి వెళ్ళట్లేదు. ఓకే, సో దాని మీద ప్రభుత్వం అటువైపుగా కూడా ఆలోచించాలి, రేషన్ బియ్యం దీంతో పాటు. థ్యాంక్ యూ చైతన్య గారు, మంచి సజెషన్ ఇచ్చారు. అమెరికాలో వాళ్ళ పిల్లలు ఉంటే కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, 5-10 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఇంకా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, అంటే ఇందాక అదే ఎట్లా అండి అసలు 5-10 ఎకరాలు ఉన్న రైతులు ఎందుకు? ఒకటి వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు ఉంది అని ఎవరికి వాళ్ళు రావాలి. అంటే ప్రజల్లో కూడా చాలా మార్పు రావాలండి. ప్రభుత్వాలే అన్ని నోటి దగ్గరికి తీసుకువెళ్ళాలంటే నిజంగా నాకు అనిపిస్తుంటుంది కొన్ని చోట్ల 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ల వయసున్న వాళ్ళకి పెన్షన్లు ఆయన చేతుల మీదకి ఇస్తున్న వాళ్ళు చాలా ఎంగగా కనబడుతుంటారు. అంటే నేను ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది కాదు. అంటే ఎవరికి వాళ్ళుగా నేను ఎంతవరకు చేసుకోగలను అనేది ప్రజల్లో కూడా మార్పు రావాలి. నేను ఓటేశాను కాబట్టి నాకు ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే అన్నట్టు కాకుండా అలాంటి దాంట్లో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ ప్రభుత్వాలు ఏదన్నా అలాంటి కదిలించిందంటే నెగిటివ్ మళ్ళీ. రైట్ అండి. విజిత్ కుమార్ గారు ఉన్నారు, మరో కాలర్. విజిత్ కుమార్ గారు, విజిత్ గారు చెప్పండి. విజిత్ గారు చెప్పండి, చెప్పండి, వినబడుతుందా? ఓకే, బ్రేక్ అవుతుందండి, బాపట్ల నుంచి చేసినట్టున్నారు. ఎనీవే మాధవరావు గారు, మీరు ఏం చెప్తారు ఫైనల్ గా?
అదే మేడం, ఇప్పుడు ఇది అనేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ బాగా శ్రద్ధ పెట్టారు. ఈ శ్రద్ధను వదలకుండా పట్టుబట్టి ఒక నెల రోజులు టైంలోనో 2 నెలల టైంలోనో దీన్ని మొత్తం ప్రక్షాళన చేయడానికి ఒక ప్రణాళిక లాగా ఏర్పాటు చేసుకుని టీమ్స్ వేసి దీన్ని ప్రక్షాళన చేసి మొదట విడత ఇది, రెండో విడతలో వచ్చే పంటలో నుంచి ఈ తెలంగాణలో అంతా కూడా సన్న బియ్యం పండిస్తున్నారు మేడం. వాటిల్లో కొంతమంది దిగుమతి చేసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఈ యొక్క సన్న బియ్యాన్ని 10 రూపాయల లెక్కన 50-60 రూపాయలు చేసి బియ్యాన్ని 10 రూపాయలు లెక్కన ఇస్తే 40 రూపాయల సబ్సిడీ భరించినట్టే. ఇవాళ 45 రూపాయల బియ్యాన్ని రూపాయికి ఇస్తున్నప్పుడు ఈ బియ్యం బదులు ఆ బియ్యాన్ని సబ్సిడీ మార్పులు చేర్పులు చేసుకోవాలి. మీలాంటి వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక కమిటీ ఏర్పాటు జరగాలనేది మీరు చెప్తారు. గ్రౌండ్ స్థాయిలో మాకు బాగా దీనికి సంబంధించిన అవగాహన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి నుంచి ఇప్పుడు ఇందాక దాంట్లో కూర్చున్నటువంటి వారికి కూడా బాగా అవగాహన ఉంది. ఇలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ సజెషన్లు, సూచనలు తీసుకుని దాన్ని ప్రక్షాళన చేయడానికి, అందులో చాలా మంది స్వచ్ఛందంగా పనిచేయడానికి కూడా చాలా మంది గ్రామ స్థాయిలో ఖచ్చితంగా వస్తారు. మంచి సజెషన్. మాధవరావు గారు చెప్పినట్టు విశాఖ డైరీకి దానిలో జరిగిన అవతవకల గురించి ఈ రోజు కమిటీ వేసింది ప్రభుత్వం. శాసనసభ్యుల్ని దాంట్లో నియమించడం కూడా జరిగింది. అట్లానే ఇప్పుడు దీనికి సంబంధించింది కూడా ఒక కమిటీ వేసి దీనికి ప్రజలు అలాగే ఈ డీలర్స్లో కొంతమందిని ప్రజాప్రతినిధుల్ని, అంటే ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అసలు పనికిరారు నా దృష్టిలో, నిస్సందేహంగా చెప్తున్నాను నేను. అందుట్లో వాళ్ళందరూ అసలు ఇన్వాల్వ్ కూడా చేయకూడదు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఉండకూడదు. స్వచ్ఛందంగా ప్రజలు అలాగే ఈ రేషన్ డీలర్లు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళని నియంత్రించడానికి ఆ మంత్రులు ఎటు ఉంటారు కాబట్టి వాళ్ళని నియమించేసి దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని దాంట్లో నియమించేసి వాళ్ళ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది ఏంటనేది కనుక ఒకసారి చూసుకుంటే డేటా తీసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు 2,20,000 టన్నులు ఈరోజు ప్రతిరోజు కూడా, అంటే ప్రతి నెల వెళ్తుంది కాబట్టి నేను చెప్పినట్టు నిస్సందేహంగా అన్ని ఖర్చుల బాను 10,000 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది. 10,000 కోట్ల రూపాయలు అండి, నిస్సందేహంగా చెబుతున్నాను నేను. 40 లక్షల టన్నుల మీద 10,000 కోట్ల రూపాయలు నికరంగా మిగిలి ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీనికి అలవాటు పడ్డారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు దీనికి సంబంధించి. ఎందుకంటే మాఫియా వాళ్ళ కనికరం ఉండదు, వ్యాపారస్తుడికి కనికరం ఉండదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ అండి, రైట్. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అన్నీ కూడా ప్రభుత్వాలు కూడా వినాలి. ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. లేదా హైఫైవో పెద్ద వాళ్ళు కాకుండా ఆ బియ్యం, ఆ అన్నం తినేవాళ్ళు, అది పంపిణీ చేసేవాళ్ళు, గ్రౌండ్ స్థాయిలో జరిగే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని చేస్తే బాగుంటుందేమో.